వెల్కమ్ టు బెస్ట్ టీవీ. మారుతున్న కాలంలో మనుషుల ప్రవర్తన, జీవనశైలి అన్నీ మారుతూ వస్తున్నాయి. అలాగే వాళ్ళ ఒపీనియన్స్ కూడా మారుతున్నాయి. నేటి జెన్జీ యుగం యువత అందరూ కూడా ఆలోచించేది ఒక్కటే, ఈ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? వీటి భయం వాళ్ళలో చాలా ఎక్కువగా మారిపోయింది. సో ఇలాంటి అనేక అంశాలపై మనతో చర్చించేందుకు ఉన్నారు మేడం రాజలక్ష్మి గారు. తోడు నీడ వ్యవస్థాపకురాలు రాజలక్ష్మి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు మీరు తోడు నీడ అనే సంస్థ ద్వారా మీరు అనేక మంది వృద్ధులకు 50 దాటిన తర్వాత కూడా మళ్ళీ వివాహం చేస్తున్నారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి? అంటే వాళ్ళకి ఈ వయసులో కూడా తోడు ఉండాలి. అసలు మామూలుగా ఏంటంటే అమ్మా, ఆడవాళ్ళు అనాదిగా అంటే అణిచివేయబడుతూ వచ్చారు. ఒకప్పటి పరిస్థితి అంటే 100-200 ఏళ్ల కిందట చూసుకుంటే సతీ సాగమనం అంటే భర్త చచ్చిపోతే భార్య కూడా బ్రతుకుండగానే దాని మీద వేసి కాల్ చేసేవాళ్ళు. మరి అట్లాంటి పరిస్థితి, భార్య చచ్చిపోతే భర్తకి ఎందుకు లేదు? ఒక పాయింట్. రెండో పాయింట్, భర్త చనిపోతే స్త్రీకి ముందుకొచ్చే అవకాశం లేదంటే పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ దేనికి రాకూడదు. ఇంకా చెప్పాలంటే కొన్ని కమ్యూనిటీస్లో జుట్టు కూడా తీసేసి అందవికారంగా చేసి ఏకవస్త్రంతో కూర్చోబెట్టేవారు. అంచేత పంచి కట్టుకుని అది కూడా ఒక మూల కూర్చోవలసిందే గుండు గీయించుకుని. ఎందుకు ఇంత అందవికారంగా ఉండాలి అంటే ఎవరిని ఆకర్షించకూడదనే ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ దానివల్ల వీళ్ళు మానసికంగా ఎంత బాధపడతారు? ఇలాంటి అణచివేతలు ఎందుకని వస్తున్నాయి అంటే తరతరాలుగా ఇది తప్పు, ఇది పరపురుషుణ్ణి చూడకూడదు, మాట్లాడకూడదు, నేను నా భర్త చనిపోయాడు, నేను బయటికి వెళ్ళకూడదు, నలుగురిలో కలవకూడదు అని వాళ్ళకు ఒకలాగా ముడుచుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అయితే కాలం మారింది, దేశకాల పరిస్థితులు మారాయి, ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. సతీసాగమనం లాంటి దురాచారాలు చాలా వరకు వెనకెడిపోయాయి. అయితే ఇంకా ఇప్పటికీ మనకున్న సోషల్ స్టిగ్మా ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత భార్య ఒంటరిగా దాని బ్రతకవలసిందే కానీ మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం భార్యకి లేదు, స్త్రీకి లేదు. పురుషుడు 3 పెళ్లి చేసుకోవచ్చు, 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 80 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళ అమ్మాయిని చేసుకోవచ్చు, అది తప్పు కాదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఉద్యోగరీత్యా పిల్లలందరూ కూడా దూరం వెళ్ళిపోతున్నారు. అంటే కొంతమంది ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, కొంతమంది బొంబాయి, ఢిల్లీ లాంటి బస్తీల్లో సెటిల్ అయిపోతున్నారు. ఈ వృద్ధుల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వృద్ధులు వాళ్ళ దగ్గరికైనా వెళ్ళాలి, లేదా వాళ్ళు ఉద్యోగాలు మానుకుని ఇక్కడికైనా రావాలి. వాళ్ళు ఉద్యోగాలు మానుకుని రాలేరు కదా. వీళ్ళిద్దరూ వెడితే వీళ్ళకి 2 జనరేషన్స్ మధ్యన సఖ్యత కుదరటలేదు పూర్వంలాగా. పూర్వం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, 2-3 జనరేషన్స్ కలిసి ఉండేవారు. ఇంటి పెద్దగా ముసలాయన ఏది చెప్తే అది అందరూ ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటి యజమానిదే బాధ్యత, ఆయనదే డిక్టేషను, ఆయన చెప్పినట్టుగా వినవలసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 4-5 ఏళ్ల పిల్లలు కూడా వాళ్ళ స్వతంత్ర భావాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా వచ్చేసిన తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడానికి ఇష్టపడలే, వాళ్ళిద్దరు ఇక్కడే ఉంటున్నారు. కలో గంజో తాగుతూ మేము ఇద్దరం ఇక్కడే ఉంటున్నారు. ఓకే, అది కూడా ఒప్పుకుందాం. అయితే దురదృష్టవశాత్తు ఈ ఇద్దరిలో ఒకరు చనిపోతే రెండో వాళ్ళు ఏం చేయాలి? రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఉన్నవి 2 ఆప్షన్స్. ఒకటి పిల్లల దగ్గరికైనా వెళ్ళి సరెండర్ అయిపోవాలి, లేదా ఏ ఓల్డేజ్ హోమ్కో వెళ్ళిపోవాలి. ఓల్డేజ్ హోమ్లో నీకు ఫుడ్, షెల్టర్ దొరుకుతుంది, మానసికమైన ప్రశాంతత దొరకదు కదా. నీ మనసులో ఫీలింగ్స్ ఎవరితో మాట్లాడతావు, ఎవరితో షేర్ చేసుకుంటావు? ఫుడ్, షెల్టర్ కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు. సపోజ్ బెడ్ రిడన్ అయ్యావు, లేదా చిన్న అనారోగ్యాలు ఏదో ఫ్లూ జ్వరమో ఏదో వస్తుంది, 2-3 రోజులు మంచాన పడి ఉంటావు, ఎవరు చూస్తారు నిన్ను? నడుము నొప్పి వస్తుంది, కాళ్ళు లాగుతాయి, ఎవరు సేవ చేస్తారు? చేయడానికి ఒక మనిషి అంటూ ఉండరు కదా. సో నా అనే మనిషి ప్రతి ఒక్కళ్ళకి అవసరం, స్త్రీకైనా పురుషుడికైనా. నా అనే మనిషి, నీకు నేనున్నాను అనే భరోసా మనిషికి చాలా సంతృప్తినిస్తుంది, అది చాలా అవసరం. సో వీళ్ళకి కనుక ఒక మ్యారేజ్ చేసినట్టయితే, అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉండడానికి మన సమాజం హర్షించదు కాబట్టి ఈ స్త్రీ పురుషులు ఇద్దరికి మ్యారేజ్ చేసినట్లయితే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా కలిసి ఉంటారు. అంటే ఇప్పుడు చాలా మంది ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళని ఓల్డేజ్ హోమ్స్ లో పెట్టేస్తున్నారు. అవును, వాళ్ళు చూడలేకే. అవును, బట్ వాళ్ళ పోషణ అది కూడా వాళ్ళు కొంతమంది పట్టించుకుంటున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు. కానీ ఇలాంటి స్టేజ్ లో వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు 50 ఏళ్ల వయసులో పెళ్లి చేసావనుకో, ఆయనకి 60 పోనీ ఈమెకి 55 ఉన్నాయనుకో, 60 ఏళ్ల వయసు వాళ్ళు ఈ రోజుల్లో వృద్ధుల్లా లేరు. ఒకప్పుడు అంటే పిలకెట్టుకుని ఏదో పంచి కట్టుకుని వృద్ధుల్లా ఉండేవారు. 60 ఏళ్ల వాళ్ళు కూడా ఇన్షర్ట్ చేసుకుని నిలబడితే అసలు మనం వయసు చెప్పలేం. హెల్దీగా ఆరోగ్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా
వాళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు కదా. అనారోగ్యం బెడ్ రిడెన్తో ఉన్నవాడిని ఎవరూ చేసుకోరు, స్త్రీ చేసుకోదు, పురుషుడు చేసుకోడు. సో హెల్దీగా ఉన్నవాడు ఇక్కడ ఇన్ని బాధలు ఒంటరితనంతో పడే కంటే ఇంకొక మ్యారేజీతో ఒక తోడుతో కలిసి ఉండొచ్చు కదా. నా దగ్గర బోలెడు దృష్టాంతాలు ఉన్నాయి. 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాను నేను. అప్పటికే ఆ రోజుల్లోనే అప్పుడే స్టార్టింగ్లోనే పెళ్లి చేసుకుని ఇప్పటికీ బాగున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే 15 ఏళ్ళు గడిచిపోయింది కదా వాళ్ళ జీవితంలో. 60 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 75 ఏళ్ళు వచ్చేసాయి. సో చాలా వరకు మెయిన్ జరిగిపోయినట్టే కదా. ఇంకో 5 ఏళ్ళో 10 ఏళ్ళో బతుకున్నారనుకో, కాలు చెయ్యి ఉన్నంతకాలం నడుస్తుంది. లేనప్పుడు అప్పటి సంగతి అప్పుడు ఒకరికొకరు సేవ చేసుకోవడానికి ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరు ఒకసారి మనసాన పడరు కదా. భర్త లేకపోతే భార్య చేయొచ్చు, భార్యకి బాగాలేకపోతే భర్త చేయొచ్చు, లేదా మనిషిని పెట్టి చేయించవచ్చు. కనీసం సూపర్వైజన్కైనా ఒక మనిషి నాన్న వాళ్ళు ఉంటారు కదా. ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన, ఒక బాండింగ్ ఉంటుంది. నాకు నేను, నువ్వు నీకు నేను ఉన్నాను, నీకు తోడు నేనున్నాను అనే భరోసా ఉంటుంది. తోడు నీడ పెట్టడంలో ఉద్దేశం కూడా అదే. తోడు అంటే ఒక మానసికమైన తోడు. ఎస్పెషల్లీ 50 ఇయర్స్ తర్వాత ఈ మెనోపాజ్ స్టేజ్ దాటిపోయిన తర్వాత వీళ్ళకి కోరికలు ఉంటాయని నేను అనుకోలేదు స్టార్ట్ చేసినప్పుడు. అంచేత ఒక మనిషి తోడు, ఒంటరితనంతో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక మానసికమైన తోడు కల్పించడం ప్రధానమని అనుకున్నాను. ఇది చాలామంది సోషల్ స్టిగ్మా వల్ల ముందుకు రారు, కానీ చట్టం సమ్మతిస్తోంది. ఆల్రెడీ చట్టం యాక్సెప్ట్ చేసింది సెకండ్ మ్యారేజ్. శాస్త్రం కూడా సమ్మతిస్తుంది. పరాశర స్మృతి అని ఉంది. పరాశర స్మృతిలో 5 సంబంధాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని చెప్తోంది. అంటే పాతకాలపు మనుధర్మ శాస్త్రం మన త్రేతాయుగంలో పాటించింది కలియుగంలో కూడా పాటిస్తున్నాం. కానీ కలియుగంలో పాటించవలసింది పరాశర స్మృతి. పరాశర స్మృతి ప్రకారం 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు. పురుషుడి పునర్వివాహానికి ఎలాంటి అభ్యంతరం లేదు. శాస్త్రము అభ్యంతరం పెట్టలేదు, చట్టము అభ్యంతరం పెట్టలే. అబ్జెక్షన్ అంతా ఎవరికి వచ్చింది? లేడీస్కి మాత్రమే వచ్చింది. ఈ లేడీస్కి రావటం వల్ల పురుషుడికి ఒక పార్ట్నర్ దొరకటం లేదు, అంతే కదా. అంచేత వాళ్ళు 80 ఏళ్ళవాడు 30 ఏళ్ళవాడిని చేసుకున్నాడు గతంలో. పుత్రబొమ్మ పూర్ణమ్మ కథ మీరు కూడా వినే ఉంటారు. అలాంటి ముసలాళ్ళని చేసుకోవడం, వాడు హరి అనడం, వాడి తర్వాత వీళ్ళు వైధవ్యం అనుభవిస్తూ ఇలాగే బ్రతికుండటం. చిన్న వయసులోనే వైధవ్యం. మరి పునర్వివాహం అవకాశం లేదు కదా. అంచేత అట్లా కాకుండా ఈ వీళ్ళకి కూడా ఒక పునర్వివాహం అవకాశం కల్పించినట్లయితే ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఈయనకి ఆవిడ ఉంటాడు, ఆవిడకి ఈయన ఉంటారు అనే ఉద్దేశంలో ఇది నేను స్టార్ట్ చేశాను. అయితే ఇంకోటి ఏంటంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత పెట్టడం ఉద్దేశం ఏంటంటే 40 ఏళ్ల వరకు మ్యాట్రిమోనియల్స్ చాలా ఉన్నాయి. మ్యాట్రిమోనియల్కి 40 ఏళ్ల వరకు ఉన్నాయి, కానీ 40 తర్వాత మ్యాట్రిమోనియల్స్ లేవు. ఎందుకంటే అసలు పునర్వివాహం స్త్రీకైన ఉద్దేశమే ఎవరికి లేదు కాబట్టి 40తో ఆగిపోయాయి మ్యాట్రిమోనియల్. 40 ఏళ్ల వరకు అయితే చేసుకుంటారు, 40 తర్వాత దీని పాటలు ఇది స్త్రీలు ఎవరో ముందుకు రారు కాబట్టి. అంచేత నేను 50 తర్వాత మొదలుపెట్టాను సీనియర్ సిటిజన్స్ అనే ఉద్దేశంతో. పెద్దవాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాను కాబట్టి 50 ఇయర్స్ బాండ్ పెట్టుకున్నాను నేను. మా దగ్గర 49 కూడా ఉండరు, 49 కూడా చెయ్యం మేము ఖచ్చితంగా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను 49 కూడా నా దగ్గర ఎవరు ఉండరు. ఆధార్ కార్డు తీసుకుంటాము, దాని ప్రకారం వయసు నిర్ధారణ 50 ఉన్నాయంటేనే తీసుకుంటాం, లేకపోతే లేదు. అలా ఆ విధంగా ఈ కార్యక్రమం 15 ఏళ్ళ నుంచి జరుగుతూ వస్తుంది. మీరు ఎన్నో వివాహాలు చేసి ఉంటారు. ఆ వివాహాల ద్వారా బాగుపడిన వారు ఉంటారు, కొంతమంది ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కేసెస్ ఏమన్నా వచ్చాయి మీ దగ్గరికి? సాధారణంగా ఏమవుతుందంటే అమ్మ, ఇప్పుడు మనము కరెంట్ ఉంది, కరెంట్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. లైటు, ఫ్యాను, ఏసీ ఇవన్నీ ఉపయోగిస్తున్నాం. ఎక్కడో పొలంలో కరెంట్ షాక్ కొట్టి ఒక రైతు చచ్చిపోయాడు అనుకో సపోజ్. అలా అని కరెంట్ బ్యాన్ చేసేస్తామా? అందరం కిరసనాయిలు ఎలా ఇప్పుడు పెట్టుకుంటామా? పెట్టుకోము. 5% రిస్క్ ఉంటుంది, కానీ దాంట్లో 95% ప్రయోజనం ఉంది అన్నప్పుడు మనం ముందుకే వెళ్తాం. అదేవిధంగా ఈ మ్యారేజెస్లో కూడా ఫెయిల్యూర్స్ కంటే ఎక్కువ సక్సెస్లు ఉన్నప్పుడు మనం ముందుకే పెడతాం. 1-2 ఫెయిల్యూర్లు ఏవైనా ఉన్నా, ఇప్పుడు మా దాంట్లో మొట్టమొదటి కేసు 15 సంవత్సరాలుగా చేస్తుంటే ఒక ఆవిడ షుగర్ ఉంది, ఆవిడకి ఏదో ఆపరేషన్ చేయించాడు ఆయన, అది సెప్టిక్ అయ్యి ఆమె చనిపోయింది. 15 సంవత్సరాల్లో మొట్టమొదటి కేసు అది. ఇలాగా మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకుని భార్య చనిపోవడం అనేది అది ఒక్కటి ఉంది, కానీ 90 బాగున్నాయి కదా. అంచేత మనం ముందుకే పెడతాం. ఇంకా ఫెయిల్యూర్స్ అనేవి ఇంకొక కారణం ఏంటంటే, మాది మ్యారేజ్ ఫిక్స్ చేసే మ్యాట్రిమోనియల్ కాదు, ఇది కేవలం పరిచయ వేదిక మాత్రమే. పరిచయ వేదిక అంటే కేవలం ఒక స్వయంవర వేదిక లాంటిది. అది స్వయంవరానికి స్త్రీలు పురుషులు అందరూ వస్తారు. ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ పరిచయం చేసుకుంటారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఊరు, పేరు, క్యాస్ట్, వయసు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎటువంటి పార్ట్నర్ని కోరుకుంటున్నారు అని 5 పాయింట్లు చెప్తారు. చెప్పిన తర్వాత స్టేజ్ మీద స్త్రీలు కానీ పురుషులు కానీ చెప్పినప్పుడు
వాళ్ళల్లో ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే వీళ్ళు పేపర్ మీద నోట్ చేసుకుంటారు. పేపర్ కూడా ఇస్తాం వాళ్ళకి. పేపర్ మీద నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరెవరితో వాళ్ళు మాట్లాడాలనుకున్నారు అంటే సపోజ్ 4 నెంబర్లు వేసుకున్నారు వీళ్ళు. ఆ 4 నెంబర్లతో మాట్లాడతాను ఆ పేపర్ మాకు ఇచ్చినప్పుడు ఆ పేపర్ చదువుతాం. చదివిన తర్వాత వాళ్ళు 1 by 1 వెళ్ళి 4 వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ పర్సనల్ విషయాలు ఏమున్నా అక్కడ షేర్ చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ, పిల్లలు యాక్సెప్ట్ చేశారా లేదా, యాక్సెప్ట్ చేయలేదా, చేస్తే ఏం చేయాలి, చేయకపోయినా ఏం చేయాలి అనే పర్సనల్ విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుంటారు. నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, లేని వాళ్ళు లేదు. అదంతా వాళ్ళ ఇష్టం. మనకి ఎలాంటి సంబంధము లేదు. మనం పరిచయం చేయడం వరకే మన బాధ్యత. మిగతా పెళ్లి వాళ్ళ ఇష్టం. వాళ్ళే చూస్ చేసుకుంటారు. కాబట్టి ఫెయిల్యూర్ అయితే మమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం లేదు. మీరే ఎన్నుకున్నారు, దాని లాభ నష్టాలు మీవే. బాగుంటే బాగుంటారు, బాగుండకపోతే బాగుండరు. అంచేత దాని లాభ నష్టాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ పిలిస్తే కావాలంటే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయగలుగుతాం, కానీ జనరల్గా రారు. అక్కడ దాకా వచ్చే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఈమెను వదిలేశాడు సపోజ్, ఇంకొక ఆమె కావాలంటే ఈ వయసులో ఇంకొక ఆమె దొరకాలి కదా. ఒకళ్ళని వదిలేశాడంటే ఆమె ఆలోచిస్తుంది కదా, ఒక బ్లాక్ మార్కే కదా ఇది. అంచేత ఈ వయసులో పెళ్ళిళ్ళల్లో జనరల్గా అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. చిన్న వయసులో అడ్జస్ట్ కారు, కానీ పెద్ద వయసులో ఏదో ఒకటి సర్దుకుంటే పోతుంది, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు మళ్ళీ కొత్త ఆవిడ ఎక్కడ తెచ్చుకుంటాను అనుకుంటారు, సర్దుకుంటారు. ఆడైనా మగైనా కూడా సర్దుబాటు మనస్తత్వం అనేది ఈ ఏజ్లో వస్తుంది, యంగ్ ఏజ్లో రావటం లేదు. ఈ మధ్య సంబంధాలు అనేవి చాలా బలహీనపడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా యువతలు పెళ్లి ఇలా చేసుకుంటున్నారు, వెంటనే డైవర్స్ అంటున్నారు. విత్-ఇన్ 2 monthsలోనే విడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారా? అంటే దీనికి అవగాహన లోపమే కారణం అంటారా, లేదంటే అడ్జస్ట్ అవ్వలేకపోవడం అంటారా? ప్రధానంగా అడ్జస్ట్మెంట్ నేచర్ యంగ్ జనరేషన్లో బాగా తగ్గిపోయిందమ్మా. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా నువ్వు ఫంక్షన్కి వెళ్తున్నావు, నువ్వు గౌన్ ఇస్తే నాకు ఈ గౌన్ వద్దు, నాకు ఆ గౌనే కావాలని గొడవ చేస్తారంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ ఇష్టాలకు ఉండేటువంటి ప్రాధాన్యం ఎదుటి వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేదు. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకో, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతే పర్వాలేదు. కానీ ఈవిడ ఇష్టం వేరు, ఆయన ఇష్టం వేరు. చిన్న సినిమా తీసుకో, ఈవిడ ఈ సినిమాకి వెళ్దామంటుంది, ఆయన ఆ సినిమాకి వెళ్దామంటాడు. ఇద్దరు ఒక సర్దుబాటుకి రారు. ఈవిడ చిరంజీవి సినిమాకి వెళ్దామంటే ఆయన పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్దామంటే ఇద్దరు కలిసి ఇటు చిరంజీవికి వెళ్ళరు, అటు పవన్ కళ్యాణ్కి వెళ్ళరు. ఇద్దరు కొట్టుకుంటారు, డైవర్స్కి వెళ్ళిపోతారు, అంతే. డైవర్స్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది. దురదృష్టం ఏంటంటే డైవర్స్ లేని రోజుల్లో కొట్టుకుంటున్నో తిట్టుకుంటున్నో ఒకచోట పడుండేవారు, వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు A-B పరీక్షల్లో చూడు, ఐదర్ A ఆర్ B అనగానే మనం చూసుకుంటాం, చాయిస్ ఉంది. అలాగే ఇక్కడ ఒక ఆప్షన్ ఉండేటప్పటికీ వెళ్ళిపోతాం, విడాకులు ఇచ్చేస్తావు. ఓకే, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా, 30 ఏళ్ళకి విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండవు కదా జీవితం అంతా. మరి వచ్చేవాడు నిన్ను పవన్ కళ్యాణ్ సినిమాకే తీసుకెళ్తాడన్న గ్యారంటీ లేదు కదా. పోనీ ఆ ఒక్క విషయం అడుగుతావు, నన్ను పవన్ కళ్యాణ్ సినిమాలకే తీసుకెళ్ళాలి, వాడు ఓకే అన్నాడు. రేపు పొద్దున ఇంకొక విషయంలోకి వస్తుంది, కూర విషయంలో వస్తుంది, చీర విషయం, ఏదైనా సరే సర్దుబాటు మనస్తత్వం అన్నది లేనిదే ఏ వయసులో అయినా జీవితంలో ఎవరు సక్సెస్ కారు. అంటే దీనికి స్వేచ్ఛ అనేది రీజన్ అంటారా? అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైపోయింది. అవును, మనకి జాబ్ చేయడంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, అటు అమ్మాయిలకి స్వేచ్ఛ పెరగడం వల్లే ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారంటారా? సెల్ఫిష్నెస్ అమ్మా. చెప్పాలంటే నాకు నేను అనుకున్నదే కావాలి, నేను అనుకున్నదే జరగాలి అనే సెల్ఫిష్నెస్ ఎక్కువ. స్వేచ్ఛ కంటే, స్వేచ్ఛ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. స్వేచ్ఛ వేరు, విశృంఖలత్వం వేరు. స్వేచ్ఛకి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఇది దాటితే విశృంఖలత్వం అవుతుంది. ఇప్పుడు ఆడపిల్లకి స్వేచ్ఛ ఉంది, నువ్వు తిరగచ్చు. అలా రాత్రి 12-1 గంట దాకా తిరిగామనుకో, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? దీపాలు పెట్టి 7, 8, 9 లేదు 9 గంటలకల్లా ఇంటికి రావాలి, వెళ్ళే స్వేచ్ఛ నీకుంది. నాకు స్వేచ్ఛ ఉందని నువ్వు 1 గంట దాకా తిరిగితే అది విశృంఖలత్వం అవుతుంది. అంచేత అలాంటి ప్రమాదాన్ని గీత దాటి, స్వేచ్ఛ గీతని దాటి ఎప్పుడైతే బయటకు వెళ్ళారో అది విశృంఖలత్వం అవుతుంది. అంచేత స్త్రీకి తప్పనిసరిగా స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఉంది కూడా, కానీ దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు కదా. నాకు స్వేచ్ఛ ఉందని అర్ధరాత్రి 1 గంట 2 దాకా తిరిగితే మన సినిమాలో చూపించినట్టు ఎవరో 4 వేలను ఎత్తుకుపోతే ఎవరు బాధ్యులు దానికి? జాగ్రత్త కూడా అవసరం. స్వేచ్ఛతో పాటుగా మీరు కరెక్ట్, జాగ్రత్త కూడా అవసరం. హక్కులు బాధ్యతలు అనేవి ఉన్నాయి. హక్కు, ఇప్పుడు నువ్వు టేప్ రికార్డు పెట్టుకుంటావు, నీ హక్కు, నీ ఇంట్లో నువ్వు పెట్టుకున్నావు, బాగుంది. కానీ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చూడవలసిన బాధ్యత కూడా నీకుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధ్యతలు మర్చిపోతున్నారు, హక్కులు. డీజే పెట్టేస్తారు, ఫుల్గా పెట్టేస్తారు డీజే. చుట్టుపక్కల వాళ్ళకి ఎంత ఇబ్బంది. నేను వింటున్నాను అని నలుగురు కూడా వినాలి. అవును, నలుగురు బలవంతంగా ఎట్లా వినిపిస్తావు? నీకు వినాలి అని అనిపించింది, వినాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి వింటారు. వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ తలుపులు వేసుకున్నా నువ్వు డీజే పెట్టేస్తుంటే వాళ్ళు నిద్రపోయే టైం, ముసలాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు, పడుకొని నిద్రపోవాలనుకుంటారు. నీ డీజే వల్ల వాళ్ళకి నిద్ర పట్టదు కదా, అది వాళ్ళకి అసౌకర్యమే కదా.
అంచేత నీ హక్కుతో పాటు నీ బాధ్యత కూడా ఉంది. మనం బాధ్యతలు విస్మరిస్తున్నాము, హక్కుల గురించే మాట్లాడుకుంటున్నాం. అంచేత ఏమవుతుందంటే ప్రతి విషయంలోనైనా సరే నా ఇష్టం, నా స్వేచ్ఛ, నా స్వతంత్రం అని అనుకునే ముందు అవతల వ్యక్తికి కూడా ఆ ఇష్టాలకి నువ్వు ప్రాధాన్యం ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. భార్య అయినా ఇవ్వాలి, భర్త అయినా ఇవ్వాలి. అలా ఒక అండర్స్టాండింగ్కి రావాలి. సరే ఇవాళ చిరంజీవి సినిమాకి వెళదాం, ఇంకోసారి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళదాం, సినిమాకి వెళదాం అని ఒక అండర్స్టాండింగ్ రావాలి కదా. ఆ అండర్స్టాండింగ్ అనేది లేదు. నన్ను అడిగిన సినిమాకి తీసుకెళ్ళలేదు కాబట్టి నీకు విడాకులే, నేను అడిగిన చీర కొనలేదు కాబట్టి నీకు విడాకులే, నేను అడిగిన కూర నువ్వు వండలేదు కాబట్టి నీకు విడాకులే అని ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే చివరికి మిగిలేదేముంది? కాకపోతే ఇలాంటి ఇష్యూస్ వల్ల నిజంగా న్యాయం జరగాల్సిన వాళ్ళకి మాత్రం జరగట్లేదు అని నా ఒపీనియన్. ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఒక తల్లి ఉంది, పిల్లలతో బాధ్యతలతో ఇల్లు గడుపుకుంటూ వచ్చే వాళ్ళకి బాధ్యత లేని భర్త ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ వేయడం కానీ ఇలాంటి డైవర్స్ కానీ ఇలా అవసరం ఉన్న వాళ్ళకైతే అందట్లేదని అంటాను. అది నిజమే అంటారా? చాలా వరకు నిజం అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తాగుబోతు భర్త ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కువ లేబర్లో చూస్తుంటాం, మన ఇళ్లలో పని వాళ్ళని అడిగితే వాళ్ళ విషాద కథ ఎంతో చెప్తారు. వాళ్ళు నా భర్త తాగుతాడు, తిరుగుతాడు, వాడి జీతం వాడు ఇవ్వడు, వాడి మొత్తం అంతా వాడే తగలేస్తాడు, ఎదురింటికి వచ్చి నాకు చికెన్ ఉండలేదు, మటన్ ఉండలేదు నన్ను కొడతాడు, తిడతాడు. అయినా ఈవిడ 4 ఏళ్లలో పని చేసుకుని ఈ పిల్లల్ని పెంచుకుని వీళ్ళ ఫీజులు, పుస్తకాలు, ఈ ఖర్చులన్నీ ఈవిడ భరిస్తుంది. ఆయన బాధ్యత పిల్లల్ని కనడం వరకే, ఆయనకి ఏమీ బాధ్యత లేదు. ఏమనంటే ఎదురొచ్చి కొడతాడు. మరి మన అదే కొంచెం సంపన్న కుటుంబాల్లో అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో అయితే విడాకులు వెళ్ళిపోతారు. కానీ లేబర్ వెళ్ళటల్లా, ఎందుకని వెళ్ళటలేదు? వాళ్ళకి కొట్టుకునో తిట్టుకునో ఎందుకు భరిస్తున్నారు? మరి మిడిల్ క్లాసు, అప్పర్ క్లాస్లో ఎందుకు భరించట్లేదు? కొట్టుకునో తిట్టుకునో వెంటనే ఇమ్మీడియట్గా మాకు ఆప్షన్ ఉంది, వెళ్ళిపోతాం, ఇంకో పెళ్లి చేసేసుకుంటాం, అంతే. అది మాత్రం లేబర్లో జరగటం లేదు. ఇంకా అంటే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయేమో కానీ ఇలా కొట్టుకోవడం, విడిపోవడం అనేది లేబర్లో తక్కువ చూస్తున్నాం. ఎందుకంటే వీడు కాదు ఇంకోటి చేసినా వాడు తాగుబోతే అవుతాడు. వాళ్ళలో 190 మంది తాగుబోతులే ఉంటారు. అది వీడికి వాడిని చేసుకుంటే మాత్రం వాడు మాత్రం ఉద్ధరిస్తాడా అన్న ఉద్దేశంతో అడ్జస్ట్ అవుతున్నారు. ఆ అడ్జస్ట్మెంట్ లోపం మాత్రం మిడిల్ అప్పర్ క్లాసుల్లో లేదు. ప్రధానంగా అది. అంటే ఎక్కువ స్టేటస్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాయిస్ ఉంది కాబట్టి మేము చాయిస్ ఏ కాకపోతే బి చూసుకుంటాం, బి కాకపోతే సి చూసుకుంటాం. గవర్నమెంట్ కూడా వెసులుబాటు ఇచ్చింది కదా, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎన్ని విడాకులైనా ఇవ్వచ్చు. 2వ వాడు కాకపోతే 3వ వాడు, 3వ వాడు కాకపోతే 4వ వాడు, 4వ వాడు కాకపోతే 5వ వాడు, 60 ఏళ్ళు వచ్చేదాకా ఇలా చేసుకుంటూనే. ఇప్పుడు పెళ్లిళ్ళ గురించి పక్కన పెడితే ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ గురించి కూడా సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది. అంటే ఒకరికొకరికి ఇష్టం ఉంటే వాళ్ళ మేజర్ అయితే చాలు, సో వాళ్ళు ఎలా ఉన్నా సంబంధం లేదు, అది నేరం కాదు అని చెప్పింది. నేరం కాదు అని చెప్పింది కానీ తప్పు కాదు అని ఎక్కడ చెప్పలేదు. బట్ సుప్రీంకోర్టు తీర్పుని అందరూ తప్పు పడుతున్నారు. దీని అర్థం ఏంటంటారు? అంటే ప్రజలకు కొంచెం ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ నేరం కాదు, చట్ట ప్రకారం నేరం కాదు. కానీ మనకి శాస్త్రంతో సంగతి పక్కన పెడితే మనకు ఒక మానసికమైన ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. అది ఎంతమందితో నువ్వు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటావు, ఏ ఏజ్ వరకు పెట్టుకుంటావు, ఆ తర్వాత ఇల్లీగల్ రిలేషన్ 70 ఏళ్ళు వచ్చాక ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటుందా? ఆడదానికి ఉండదు కదా. మరి ఆ జాగ్రత్త ముందే పడవచ్చు కదా, నాకు 70 దాకానే తిరగచ్చు కదా అని 10 మందితో తిరిగి అదేదో ఎయిడ్స్ తెచ్చుకునే కంటే ముందే ఒక స్త్రీకి ఒకే పురుషుడు, ఒక పురుషుడికి ఒకే స్త్రీ అన్న నిబంధన ఎందుకు పాటించరు? చట్టం కూడా అంగీకరించింది, శాస్త్రం కూడా అంగీకరించింది 5 సందర్భాల్లో స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు అని. ఎలాంటి సందర్భాలు చెప్పింది? తాగుబోతు, తిరిగిపోతూ, వ్యభిచారి అలాంటి భర్తని భరించాల్సిన అవసరం లేదు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అండి. అంతేగాని భర్త బాగున్నా సరే నేను ఇంకో పెళ్లి చేసేసుకుంటా, పక్కవాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, వీడికి విడాకులు ఇచ్చేసి వాడిని చేసేసుకుంటా అంటే అది విశృంఖలత్వం అవుతుంది, స్వేచ్ఛ కాదు, అది విశృంఖలత్వం. అంతే, ఖచ్చితంగా అది విశృంఖలత్వమే. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఈ యువత కూడా పెళ్లికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అవును, అంటే పెళ్లి చేసుకుంటే మేము చాలా మంది చూసాం, వీళ్ళు విడిపోతారు, ఎందుకు, మా స్పేస్ మాకు కావాలి, మా లైఫ్ మాది అనే ఒక ఫీలింగ్ వల్ల వీళ్ళు పెళ్లి అంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వింటున్న పదం ఏంటంటే అమ్మ స్పేస్. నా స్పేస్ నాకు కావాలి. పెళ్ళి అంటే ఇది విరక్తి ఎందుకు వచ్చిందంటే, పెళ్ళి అంటే ఒక బరువు, ఒక బాధ్యత. పెళ్ళి అనగానే పిల్లలు పుడతారు, ఈ పిల్లల్ని చదివించాలి. వైజాగ్లో ఏదో ఒక అసోసియేషన్ ఉంది,
అది ఈ పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళది ఒక అసోసియేషన్. మాకు ఈ పెళ్ళిళ్ళు వద్దు అనేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఏమంటారంటే పెళ్ళి అంటే బరువు బాధ్యత, పిల్లలు పుడతారు, ఈ పిల్లలకి లక్షలు డొనేషన్లు కట్టి చదివించాలి, వీళ్ళని పెద్ద చేయాలి, వీళ్ళకి పెళ్ళిళ్ళు కార్యాలు ఇవన్నీ చేయాలి, ఎంత ఖర్చు ఇది, 25 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఈ 25 లక్షలు హాయిగా మేము ఇద్దరం యూరోప్ ట్రిప్ పోయి రావచ్చు కదా. ఈ పిల్లలు మమ్మల్ని ఏమైనా చూస్తారా? ముసలాళ్ళం అయ్యాక ఎలాగో ఓల్డేజ్ అమ్ముకుపోయేది. ఇదొకటి. మాకు ముసలాళ్ళం అయ్యాక వాళ్ళు మమ్మల్ని చూడరు. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని కనడానికి కూడా అందుకే కనడానికి ఇష్టపట్టాలా. ఎందుకు ఈ బాధలని? పిల్లలు మేము సినిమాకి వెళ్ళాలంటే బాధ, పక్కింటికి వెళ్ళాలంటే బాధ, ఎటైనా 4 రోజులు వెళ్ళాలంటే ఈ పిల్లల్ని ఏం చేయాలనే సమస్య. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేటికి మేము ఇంట్లో ఉండాలి, వీళ్ళకి హోంవర్క్లు చేయించాలి. ఈ బాధ్యతలన్నీ ఎవరు పడతారు? బిందాస్ లైఫ్ కావాలి మాకు. ప్రతి ఒక్కళ్ళకి బిందాస్ లైఫ్ కావాలి. కోలివిన్ రిలేషన్స్ ఉన్నాయి, కోలివిన్ హాస్టల్లో ఉంటారు పెళ్లి కానంతకాలము. ఆ తర్వాతనైనా సరే ఇలాంటి రిలేషన్స్లోనే కంటిన్యూ అవుతారు. ఇది బాగుంది కదా పెళ్ళి లేకుండా అనుకుంటున్నారు. కానీ పెళ్ళి అనేది జీవితానికి ఒక స్థిరత్వం. అంటే ఒక ఫ్యామిలీ, నువ్వు నేను పిల్లలు, మనది ఒక సంసారం. ఈ నెక్స్ట్ జనరేషన్ మనం అందిస్తున్నాం పిల్లల ద్వారా. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లల ద్వారా జనరేషన్ అందిస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు ఆల్రెడీ తగ్గిపోయారు. ఇది భ్రూణ హత్యలు వచ్చేసి స్త్రీ రేషియో తగ్గిపోయింది. ఇప్పుడు పిల్లల కన్నా కూడా మానేస్తే కొన్నాళ్ళకి ఈ జనరేషన్తో లాస్ట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ జనరేషన్ ఎక్కడ ఉండరు కదా అసలు అంటే దీంతో మనం పరిసమాప్తి చేసేస్తాం. అంతే ఆలోచించారు. కానీ అమ్మ అనే పిలుపులో ఆనందం కానీ, ఆ పిల్లల బుడిబుడి నడకలతో అమ్మాని దగ్గరికి వచ్చి ఒళ్ళో కూర్చొని పెట్టుకున్నప్పుడు పడే ముద్దు మాటలు కానీ, ఆ మాతృత్వపు మధురిమని పొందలేకపోతున్నారు. ఇది బరువు అనుకుంటున్నారు. కానీ అట్ ది సేమ్ టైం రెండో కోణం ఆలోచిస్తే ఆ మాతృత్వంలో కూడా ఒక మధురం ఉంది, ఒక ఆనందం ఉంది, ఆ పిల్లలతో ఒక బాధ్యత ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఆ పిల్లల కోసం ఎంతమంది ఐవీలు చేయించుకుంటున్నారు, ఎంతమంది ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్తున్నారు, పిల్లలు కావాలో అని. లేని వాళ్ళు లేక ఏడుస్తుంటే ఉన్నవాళ్ళు వద్దని ఏడుస్తారు. యాక్చువల్లీ సంతానోత్పత్తి రేట్ కూడా చాలా తగ్గిపోయింది. అదే అంటున్నాను. ఇప్పుడు ఆడపిల్లల రేషియో ఎలా తగ్గిపోయిందో సంతానోత్పత్తి రేటు కూడా తగ్గిపోయింది. కొన్నాళ్ళకి మీరు పిల్లల కంటే మీకు ఇంక్రిమెంట్లు ఇస్తాము. ఇప్పుడు ముగ్గురు పిల్లలు దాటితే ఇంక్రిమెంట్ లేదనో ఏదో అన్నారు గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఒక పిల్లని కంటే మీకు ఇంక్రిమెంట్ ఇస్తాం అనే పరిస్థితులు వస్తాయి. ఇంకా కొన్నాళ్ళకి మీకు జీతం పెంచుతాం, మీకు ఇంక్రిమెంట్ ఇస్తాం అన్నా కూడా నువ్వు ఇంక్రిమెంట్ ఇస్తే మాకు జీవితానికి సరిపోయిందని పిల్లల్ని కనకపోతే ఈ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ఇది వీళ్ళ వాలంటరీ కదా, వీళ్ళు కనకూడదు. ఏపీలో కూడా రీసెంట్గా గవర్నమెంట్ అదే అనౌన్స్ చేసింది, ముగ్గురు పిల్లలనైనా కనాలి అని. ఇప్పుడు మేము కనమంటున్నారు అంతే. అంటే ఆలోచన విధానాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. 100 ఏళ్ల కిందట ఉన్నట్టు 50 ఏళ్ళకి లేదు, 50 ఏళ్ళకి ఉన్నట్టు 10 ఏళ్ళకి లేదు, 10 ఏళ్ళకి ఈ 15 ఏళ్లలోనే నేను తోడు నీడలోనూ ఎన్నో మార్పులు చూస్తున్నాను. ఇప్పుడు మన జెన్జీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ మధ్య రీసెంట్గా లివ్ ఇన్ రిలేషన్షిప్లు చాలా ఎక్కువైపోయింది. అవును. అంటే ఎక్కడైనా చూసిన హాస్టల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాయినండి, పెళ్లి వద్దు, పురుషుడితో అసలు సంపర్కమే వద్దని ఎందుకు అనుకోవు? మళ్ళీ కోలివిని ఎందుకు పెట్టుకుంటావు? భర్తగా నీకు పనికిరాడు, కానీ ఇంకొకటి కావాలి నీకు, సెక్స్ కోరికలకు మాత్రం ఇంకొకటి కావాలి. మరి అది తప్పని అనిపించట్లేదా? అది తప్పు కాదు. అది నీకు కోరికలు తీర్చుకోవడానికి ఒక మగవాడు కావాలి, కానీ భర్త స్థానంలో వద్దు. ఎందుకంటే భర్త అనేప్పటికీ వాడికి ఆధిపత్యం, మేల్ డామినేషను, వాడి మాట ఎవరు వింటారు? ఎందుకు వినాలి నేను? అంచేత నాకు భర్త వద్దు, సంసారం వద్దు, పిల్లలు వద్దు. హాయిగా ఇంకొక పురుషుడితో కలిసి నేను ఎంజాయ్ చేస్తాను. వాడు 4 ఏళ్ళ 5 ఏళ్ళ వాడు ఉంటాడు, వాడు వద్దు బోర్ కొట్టాడు అనుకో ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే విశృంఖలత్వం, విచ్చలవిడితనం అంటే అదే. అంటే ఇక్కడ కూడా మనం ఒక ఆడవారి కోణంలో చూస్తున్నాము, అదే రూల్స్ మగవాడికి కూడా ఉండాలి కదా. ఉండాలి, మగవాడికి కూడా అంతే. మగవాడికి ఇంకా ఎక్కువ ఉండాలి కదా బాధ్యత. ఎప్పుడైతే ఈ కోలివిన్ రిలేషన్స్, లివ్ ఇన్ రిలేషన్స్ వచ్చాయో అది వాళ్ళకు ఒక అవకాశం చేతికి ఇచ్చినట్టు అయింది. మీరు ఇలా వెళ్ళొచ్చు అని. అలా వెళ్ళొచ్చు కాబట్టి మేము అలాగే వెళ్తాం. మాకు పిల్లలు అక్కర్లేదు, అసలు పెళ్ళిళ్ళే అక్కర్లేదు. పెళ్ళి అంటే సాయంత్రం అయ్యేప్పటికి ఇంటికి రావాలి, రాకపోతే పెళ్ళం అలుగుతుంది, నువ్వు ఇంటికి ఎందుకు రాలేదు, ఆ లేడీతో ఎందుకు మాట్లాడావు, నువ్వు ఫోన్ ఉంచుకుని ఎందుకు బయటికి వెళ్తున్నావు, ఈ ఏదో పనులు ఏవో చేస్తారు కదా. అందుకని వెంటనే లేడీస్ ఎంక్వైరీలు మొదలెడతారు. నువ్వెవరితో ఎక్కువసేపు మాట్లాడావు, ఆ అవతల పక్కన ఆడగొంతు వినపడుతుంది, ఆవిడెవరు, నీకేమవుతుంది, నీకేంటి రిలేషను, ఈ ఎంక్వైరీలకి నేను ఎందుకు జవాబు చెప్పుకోవాలి? అసలు ఆ జవాబే లేకపోతే హాయిగా నేను కోలివిల్లో ఉంటే అమ్మాయి అడగదు నన్ను. ఒకవేళ అడిగింది అనుకో గుడ్ బై చెప్పేస్తాను, బ్రేకప్ అంతే, మళ్ళీ ఇంకోళ్ళకి వెళ్ళిపోతాను. రెండోది స్పేస్, ఇందాక మనం మాట్లాడుకున్నది. ఈ స్పేస్ అనేది ఈ ఆధునికమైన ఈ పదం ఎంత సంసారంలో చేటు తెస్తుందంటే, పూర్వం భార్య భర్త పిల్లలు అందరూ ఒకే గదిలో పడుకునేవారు.
ఇప్పుడు పిల్లలు వేరు, సపరేట్ బెడ్రూమ్స్. సపరేట్ బెడ్రూమ్, భార్యాభర్తలు కూడా ఇప్పుడు వేరు. ఇప్పుడు వస్తున్న దాంట్లో భార్య రూమ్ వేరు, భర్త రూమ్ వేరు. ఓకే పోనీ, అది కూడా అగ్రీడ్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ నైట్ డ్యూటీలు దీన్ని ఏమంటారు డిస్టర్బెన్స్ అవుతుంది వీటిలో ఎక్కువ అవుతుంది కాబట్టి మేము కంప్యూటర్లో వర్క్ చేసుకుంటే దానికి డిస్టర్బెన్స్ అవుతుంది అని. కానీ వాడు కంప్యూటర్లో వర్క్ చేస్తున్నాడో వాడు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడో నీకేం తెలుసు? అలాగే ఈఎంఐ కూడా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందో కంప్యూటర్లో వర్క్ చేస్తుంది నీకేం తెలుసు? అంతే. సపరేషన్ అనేది మానసికంగా కూడా మీరిద్దరూ సపరేట్ అయిపోతున్నారు, శారీరకంగానే కదా మానసికంగా కూడా. అదే పిల్లలు తల్లి మీద చెయ్యేసుకుని పడుకున్న పిల్లలకి, వేరే రూమ్లో పడుకున్న పిల్లలకి మానసికమైన ఒత్తిడి ఎంత ఉంటుంది వాళ్ళకి. చిన్నపిల్లలు భయపడతారు, 10 ఏళ్ల లోపు, ఏడాది 2 ఏళ్ల పిల్లలు భయపడతారు. పాలసీసా ఇచ్చేసి గదిలో పెట్టి 2 రోజులు ఏడిచి 3వ రోజు వాడే ఊరుకుంటాడని నువ్వు అనుకుంటావు. కానీ ఆ 2 రోజులు వాడు మానసికమైన స్థితి ఏమిటి? చిన్నపిల్లలు ఏడిస్తే అమ్మ అంటూ తల్లి దగ్గరికి పరిగెత్తుకొస్తారు. అలాంటిది వాళ్ళని అంత వేరు చేసి అసలు తల్లి ఎలా ఉండగలుగుతోంది? అంటే మన దగ్గర కంటే కూడా ఇప్పుడు ఫారెన్ లో అదే కల్చర్ ఉంటుంది. అందుకనే ఫారెన్ కల్చరే మనకిను, మనకి అందుకనే మనకి కూడా ఓల్డేజ్ హోమ్లు వచ్చేసాయి. ఫారెన్ కల్చరే కదా అది, మనకి ఓల్డేజ్ హోమ్లే లేవు ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాయి? వాళ్ళ మధ్య ఎమోషనల్ బాండింగ్ లేదు, తల్లికి బిడ్డకి మధ్యలో ఎమోషనల్ బాండింగే లేదు. కాబట్టి వాళ్ళు వేరే పడుకుంటారు. వాళ్ళు దాని ఏమిటి మైనారిటీ తీరకుండా వాళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకుంటారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. బతికినప్పుడు ఏ రకంగా నీకు తల్లి తండ్రి అనే పేరెంట్స్ అనే నీకు అభిమానం వస్తుంది? ఎమోషనల్ రిలేషన్ ఎక్కడుంది? అందుకనే సీనియర్ సిటిజన్స్ అవగానే 60 ఏళ్ళు రాగానే ఓల్డేజ్ హోమ్కి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అసలు వాళ్ళ మధ్య ఎమోషనల్ బాండింగ్ అన్నదే లేదు. కానీ మన దేశంలో అలా కాదు కదా. మన దేశంలో తల్లి పిల్లలు తల్లిదండ్రుల్ని కావిడిలో పెట్టుకుని మోసిన శ్రవణ కుమారుడి కథలు విన్నాం మనం. అలాగే మరి దాని పేరేంటి, రావుల వారు తల్లి సవితి తల్లి కైకేయి మాట విని ఆయన అడవులకు వెళ్ళిన చరిత్ర విన్నాం. అలాంటి చరిత్ర గల దేశంలో ఇప్పుడు ఇలాంటి కోలివిన్ రిలేషన్స్ అవి ఇవి ఏమైనా పెడుతుంటే మరి ఏం చెప్పాలి? నిశ్శబ్దంగా చూడడం తప్ప మనం చేయగలిగింది కూడా ఏం లేదు. అసలు ఈ కోలివిన్ లో ప్రేమ అనేది ఉంటుంది అంటారా? ప్రేమ అనే పదాలమ్మా నాకు చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ప్రేమ అనే 2 అక్షరాలని దాన్ని ఏ రకమైన అర్థం దానికి తీశారంటే లవ్ కాదు, లస్ట్. నేను ఆమెను ప్రేమించాను. 60 ఏళ్ళు దాటిన ముసలిదాన్ని ఎందుకు ప్రేమించవు? 60 ఏళ్ళు దాటిన ముసలిదాన్ని ఎందుకు ప్రేమించవు? 30 ఏళ్ళ వాళ్ళు కూడా 60 ఏళ్ళ వాళ్ళని ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమించవు? 30 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళని 25 ఏళ్ళ వాళ్ళని ప్రేమిస్తారు. ఏం చేత? ప్రేమ అనే పదం అంటే ఏంటి? ఒక ఇష్టం, అవతల వ్యక్తి పట్ల నీకు ఒక ఇష్టం. ఆ ఇష్టం నీ వయసు, అందం, ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళు తప్ప అందవిహీనంగా ఉన్నవాళ్ళని ప్రేమించిన వాళ్ళని అక్కడ చూపించి నాకు ప్రపంచంలో. వాళ్ళు ప్రేమించారంటే ఖచ్చితంగా అందంగా ఉండే తీరుతుంది అది. మరి అందంగా లేక కన్నం కూర కాలం కూర ఉన్నవాడిని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే ప్రేమ దేన్ని ప్రేమిస్తోంది? ఆవిడ శరీరాన్ని, ఆవిడ అందాన్ని ప్రేమిస్తోంది. ఆవిడ మనసుని ప్రేమించట్లేదు. మనసు అనేది బయటికి ఇంకా కనపడదు కదా. మీరు అన్నట్టు ఇప్పుడు వయసు గురించి చూసుకుంటే రీసెంట్గా 2-3 మ్యారేజెస్ కూడా అయినాయి. అంటే అత్తని పెళ్లి చేసుకున్న ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి 2-3 రీసెంట్గానే అయినాయి. అంటే ఇది ఏమంటారు? ఇది కూడా అట్రాక్షన్ అంటారా? దాన్ని అసలు చెప్పడానికి భాష చాలదమ్మా. ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ కానీ 30 ఏళ్ళ వాళ్ళు మేనత్తని పెళ్లి చేసుకోవడం కానీ ఏవో చౌకబారు పుస్తకాల్లో చూస్తాం ఇలాంటివి. వాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? 30 ఏళ్ళవాడు 40 ఏళ్ళ దాన్ని 50 ఏళ్ళ దాన్ని అంటే వాడి అవసరం, డబ్బు అవసరమో, లేదా వాడు సెక్స్ కోరికలు తీర్చడానికి అందుబాటులో ఎవరు లేరు కాబట్టి ఆవిడ అందుబాటులో ఉంది కాబట్టి అను. దాన్ని ఏ రకమైన రిలేషన్ తీసుకుంటావు చెప్పు? అది కూడా ఒక రకంగా ఇల్లీగల్ రిలేషన్ ఖచ్చితంగా. అందులో అంటే కూతుర్ని పెళ్లి చేసుకుని అత్తగారిని కూడా రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఒక స్టోరీ. అవును, తల్లి కూతురు ఇద్దరు కలిసి భర్తతో సంసారం చేస్తుంటారు. కూతురు డైవర్స్ ఇచ్చేసింది. డైవర్స్ ఇవ్వగానే ఇంకా తల్లి పెళ్లి చేసేసుకున్నాడు. అదే అంటే అది కామం కళ్ళు కప్పిందంటారు సవా. అలాగా అది తల్లో బిడ్డో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అత్తగారంటే తల్లి లాంటిది. కనీసం ఆవిడకు 50 ఏళ్ళు ఉండున్నాయనుకో, మరి వీడు ఆవిడని పెళ్ళి ఎలా చేసుకున్నాడు? అంటే ప్రేమ. అదే దానికి అదే అంటున్నాను. ప్రేమ అనే పదానికి దాని పరువు తీయడం తప్ప అది ప్రేమ కాదు. లవ్ వేరు, లస్ట్ వేరు. ఇది ఇలాంటి కామ కోరికలు తప్ప దాన్ని ప్రేమ అని అనిపించుకోదు. అది ప్రేమ అయితే చివరి వరకు ఆ వ్యక్తితో నిలబడాలి. నిలబడగలుగుతాడా? ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. ఎవరు నిలబడతారు?
అసలు కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిన భావనతో ఎలా చూడగలిగాడు? ఒక తల్లి వయసు ఆమెతో. తల్లి వయసు ఆమె, అసలు నీకు ఆ ఫీలింగ్ ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కాదు. వెంటనే తల్లి లాంటి మనిషిని భారీగా ఫీల్ అయిపోయావు అంతే. ఇప్పుడు అతను మగాడు, అతను కామించాడంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఒక తల్లి స్థానంలో ఉండి తన కూతురు భవిష్యత్తు కూడా ఆలోచించకుండా అసలు ఈ మధ్య సెక్స్ని మించి అనకూడదు, కానీ ఇంకొక పదం ఎవరి నోట్లోంచి లేదమ్మా. తల్లి లేదు, కూతురు లేదు. వాడు నాకు నచ్చాడు అంతే. 50 ఏళ్ళ దాన్ని 30 ఏళ్ళ వాడు ఎలా నచ్చుతాడు? అంటే నీకు వాడిని చూసినప్పుడు నీ కొడుకో నీ తమ్ముడో వాడు ఎందుకు గుర్తు రావట్లే నీకు? మాకు తోడు నీడలా ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు. 45 ఏళ్ళు అంటాడు. నీకు 45 ఏళ్ళకే లేదు బాబు అంటే, కొంచెం పెద్దవాళ్ళైనా పర్వాలేదని అంటాడు. పెద్దవాళ్ళైనా ట్రెండ్ అయిపోయింది. ఎలా చేసుకుంటావు అసలు? పెద్దవాళ్ళని చూసినప్పుడు నీకు ఆ భావం. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళని దాటితే నాకు పిల్లలు గుర్తొస్తారు, నా కొడుకు గుర్తొస్తాడు. నాకు వాడు మగాడని వాడు అసలు నా భావనే రాదు. వాడు మగవాడు అన్న భావన రాదు. నా కొడుకు ఆ ఫీలింగే వస్తుంది తప్ప వాడు పరపురుషుడు అని నువ్వు అబ్బా ఆమెని సిగ్గుపడే వయసు అనేది. అంటే రాముల వారు సీతాదేవితో కంపేర్ చేసుకుంటారు. రాముల వారి కంటే సీతాదేవి పెద్దది, ఆ ఒక్క విషయంలోనే కంపేర్ చేసుకుంటారు. రాముల వారిలా 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళావా? 14 సంవత్సరాలు కఠోర అరణ్యవాసంలో భర్తతో పాటు ఆవిడ వెళ్ళింది. మరి రావణాసురుడు ఎత్తుకుపోతే అష్ట కష్టాలు పడింది. ఇవన్నీ నువ్వు పడ్డావా? ఈ ఒక్క పాయింటే తీసుకున్నప్పుడు మొత్తం చరిత్ర అంతా తీసుకో. రావులవారిలాగా నువ్వు ఏ పని చేసావు? ఏ పనిలో నువ్వు నిజాయితీగా? సీతను తప్ప ఆయన ఏకపత్ని విరతులా ఉన్నాడు, నువ్వు ఉన్నావా? మరి బంగారు సీతను పెట్టుకొని ఆయన యజ్ఞాగాదులు చేశాడు, నువ్వు చేసావా? నువ్వు యజ్ఞాలు యాగాలు చేయక్కల, కనీసం ఒక్క భార్యే అన్న మాట మీద నిలబడి ఉన్నావా? లేదు కదా. మరి ఇంకేముందు రావుల వారితో పోల్చుకునే అర్హత ఉందా అసలు? ఇది ఒక్కటే, ఈ 2 ఏళ్ళు పెద్ద కాబట్టి రావుల వారి కంటే సీతాదేవి పెద్ద, కృష్ణుడి కంటే రాధ పెద్ద, ఇవి చెప్పడం మాత్రం తెలుసు. మిగతా విషయాలు ఎందుకు పోల్చుకోరు? అన్ని విషయాల్లో పోల్చుకో. చాలామంది నాకు నేను కూడా మీలాగేనండి అంటూ ఉంటారు. పైగా వాటన్నిటిని గొప్పగా ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఇదంతా అంటే చాలా వరకు సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా వరకు సంబంధాల మీద ఎక్కువ పడుతుంది. చాలా ఉంది. చూసాను నేను ఒకసారి ఏదో రీలు, 60 ఏళ్ళు దాటినవిడ ఏదో విరహగీతానికి మూమెంట్స్ ఇస్తుంది ఆవిడ. 60 ఏళ్ళు దాటి నువ్వు విరహగీతానికి మూమెంట్స్ ఇచ్చే వయసు అని చూస్తే అది నాకు అసహ్యంగా వల్గర్గా అనిపించింది. దానికి మళ్ళీ లైక్స్ ఎంతమంది చూశారు? 1000 మంది చూసారంటే అబ్బా 1000 మంది నా విరహగీతాన్ని చూశారని. 25 ఏళ్ల మనిషి లంగావుణి వేసుకునే వయసు పిల్ల విరహగీతం పాడిందంటే చూడబుద్ధి అర్థం వేస్తుంది. కానీ 60 ఏళ్ళు దాటి ముసల్దారు పోయి కృష్ణాపరామ అనుకోవడం పోయి విరహగీతాలు ఏంటి? అది ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే అసలు ఎటుపోతున్నారో జనం తెలియదు. అలా అయిపోయింది పరిస్థితి. ఎవరిని అసలు మనం తప్పు పడడానికి వీల్లేదు. చూసి ఇష్టం లేకపోతే చూడడం మానేయడం అంతే. ఇంకా సెల్ ఫోన్లు ఎంత పిచ్చి అంటే, ఎవరిని చూడు సెల్ ఫోన్ చేతిలో లేకుండా ఉండరు. 5000 ఫోన్లు ఎవరికి లేవు, అందరికీ స్మార్ట్ ఫోన్లే, పెద్ద ఫోన్లు, యాపిల్ ఫోన్లు. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ వాళ్ళందరూ యాపిల్. పని మనుషులు డ్రైవర్లు కూడా ఈ ఫోన్లు తప్ప నార్మల్ ఫోన్లు లేవు. 5000 ఫోన్లు నువ్వు ఫోన్ వినడం కోసమే కదా, పనికి రాదా? కాదు, ఇందులో ఇవన్నీ చూడాలి, రీల్స్ చూడాలి, దానికి రిప్లైలు ఇవ్వాలి, వాట్సాప్లు కావాలి, గ్రూపులు కావాలి. ఇక పార్కుకి వెళ్తాం, మార్నింగ్ వాక్ పార్క్కి వెళ్తాము, ఇలా చూసుకుంటూ నడుస్తారు. బ్యాట్మెన్ ఒక్కడు కొట్టాలన్నంత కోపం వస్తుంది నాకు. ఇలా చూసుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నావు, అవతరాలకి డాష్ కొడతానే భయం లేదా? అర్జెంట్ అయితే ఓ పక్కన నిలబడి చూసుకోవచ్చు కదా. అది అర్జెంట్ కూడా కాదు, ఏదో రొటీన్గా చూసేదే, రొటీన్గా చేసే రీల్స్ పెట్టుకొని పక్కన నిలబడి చూసుకోకుండా రోడ్డు మీద నడుస్తూ, పేమెంట్ మీద నడుస్తూ, యాక్సిడెంట్లు అయి చచ్చిపోయినా సరే నాకు ఈ రీలే ముఖ్యం. అలా అయిపోయింది. అంటే సెల్ ఫోన్ల వల్ల ఒక లాభము ఒక నష్టము కూడా. సెల్ ఫోన్ వల్ల ఎక్కడెక్కడ వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం, లాభం ఏది, కానీ జీవితాలు పాడైపోతున్నాయి కదా ఇలాగా. ఇంత పిల్లలకి తల్లి ఇలా ఇక్కడ పెట్టుకొని అన్నం పెడుతుంది పిల్లడికి, ఇలా కట్టేసుకుని. అంటే ఆ ఉయ్యాల్లో పిల్లాడు, వాడికి 1 ఏడాది వయసు లేదు, ఆ పిల్లాడు కూడా ఇది చూపిస్తేనే అన్నం తింటాడ. అదే గొప్పగా. మా పిల్లాడు సెల్ ఫోన్ లేకపోతే అన్నం తినడండి. బ్యాట్మెన్ కొట్టబుద్ధి అవుతుంది నాకు. అసలు సెల్ ఫోన్ అనేది ఉందని వాడికి తెలుసా? పుట్టినవాడికి నువ్వే కదా అలవాటు చేసేవాడికి. మా అబ్బాయి ఏడుస్తా అండి సెల్ ఫోన్ ఇస్తే. చాలామంది ఫోన్ చేసినప్పుడు నీకు కాల్ బ్యాక్ చేశాను అనుకో, నేను ఫోన్ చేయలేదండి అంటుంది ఆవిడ. మరి నాకు రింగ్ వచ్చిందమ్మా నీ నెంబర్ నుంచి అంటే, మా అబ్బాయి ఆడుకుంటున్నాడండి, వాడేమన్నా పొరపాటే నొక్కాడము. అంటే ఆ వయసు పిల్లలకి నువ్వు ఆడుకోవడానికి ఫోన్ ఎలా ఇచ్చావు అసలు? ఈ మధ్య పెద్దవాళ్ళు కూడా అలవాటు పడిపోయారు. అంటే వయసు పైబడిన వాళ్ళు కూడా ఫోన్కి అలవాటు పడి
పిల్లల్ని చూసుకోమన్నా కూడా వాళ్ళు ఫోన్ ఒకటి వాళ్ళకి ఇచ్చేయడం, అంతే అంతే వీళ్ళొక ఫోన్ చూసుకోవడం. అంతే వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తారు, వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఎడిక్షన్ ఎవరు చేశారు అలవాటు? నువ్వే. ఫోను అంటేనే వాడికి తెలియని వాడికి ఫోన్ ఇచ్చి నువ్వు అలవాటు చేసావు. ఆ తర్వాత 10 ఏళ్ళ 15 ఏళ్ళు అయ్యాక వాడికి ఫోన్ అలవాటు అయిపోయిందని ఏడిస్తే ఏం లాభం? నువ్వు అలవాటు చేసిన పని నువ్వే కదా. అప్పుడు ఏదో నాకు పని ఉంది కదా, పిల్లాడు ఆడుకుంటాడు కదా అని ఇచ్చావు. ఇప్పుడు ఏదో పీక పట్టుకుంది. ఇప్పుడు వాడు ఫోన్ మానేయమంటే మానేస్తారా? మాండు కదా. యాపిల్ ఫోన్ కావాలి, నా 5,000 10,000 ఫోన్ కాదు, వాడికి యాపిల్ ఫోన్ కావాలి. అది ఇస్తావా చస్తావా అని కూర్చుంటాడు. రీసెంట్ గా కూడా ఒక ఇష్యూ అయింది దీని మీద. అంటే మొబైల్ ఇవ్వలేదని చెప్పి అక్కని తండ్రిని చంపేస్తారు. అందులో సందేహం లేదు. ఎందుకంటే అది ఎంతగా ఎడిక్షన్ అయిపోయిందంటే, ఎడిక్ట్ అయిపోయారంటే దానికి అది లేనిదే నిద్ర పట్టదు. అది లేకపోతే అన్నా సహించదు. ఈ పక్కన తింటూ కూడా ఫోన్ చూసుకోవాల్సిందే, పడుకునేప్పుడు ఫోన్ చూసుకోవాల్సిందే. ఏదో ఫోన్ చూడకండి, పడుకునే ముందు 10 నిమిషాల ముందు, అరగంట ముందు ఫోన్ కట్టేయండి అని జాగ్రత్తలు చెప్తారు. ఎవడు వింటున్నాడు జాగ్రత్తలు? ఓసారి చూసుకోకపోతే తోచదు, ఓసారి గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడకపోతే తోచదు. పైగా ఇవేంటివి, దీన్ని ఏమంటారు, వాట్సాప్ కాల్స్ ఏవో వచ్చాయి కదా. ఈ దిక్కుమాల వాట్సాప్ కాల్లో వాళ్ళని వీళ్ళని వాళ్ళు చూసుకుంటూ వీడియో కాల్స్ చొల్లు గార్చుకుంటూ. ఇప్పుడు ఇవి ఒక్కటే కాదు మేడం, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే డేటింగ్ యాప్స్ అని కూడా చాలా ఎక్కువైపోయింది. హుష్ అని చాలా ఏవో వింత వింత పేర్లతో రోజుకొక యాప్ పుట్టుకొస్తుంది. సో ఈ యాప్స్ లో చాలా వరకు కూడా టీనేజర్స్ అంటే లేదంటే 50 years 40+ years అబోవ్ ఉన్న మేల్స్, వీళ్ళే యాక్చువల్లీ వాళ్ళకి టీనేజర్స్ కావాలి. సో ఈ యాప్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే టీనేజర్స్కి ఎరవేస్తూ టెలికాలర్ జాబ్స్ అని చెప్పి ఫస్ట్ అప్రోచ్ అవుతున్నారు. సో టెలికాలర్ జాబ్ అనగానే వీళ్ళు జాయిన్ అవుతున్నారు. తీరా చూస్తే ఏంటంటే వాళ్ళు మేల్స్తో మాట్లాడాలి, వాళ్ళ పర్సనల్ షేర్ చేయకుండా మేల్స్తో మాట్లాడాలి. కానీ దీనివల్ల వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయనే కదా అర్థం. ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళది. మ్యాట్రిమోనియల్ ఉంది, వాడికి 4 సంబంధాలు చూపిస్తే పెళ్ళిళ్ళు అవుతాయి, వాడి స్వార్థం వాడిది. ఇప్పుడు ఈ తోడు నీడ ఉంది, ఇలాంటివి ఒక 10 పుట్టుకొచ్చాయి వెనకాల. అంటే ఇప్పుడు ఇందులో ఏదో లక్షలు గడించేస్తున్నా నేను, మాకు మాత్రం రావద్దా అని ప్రతి వాళ్ళు మొదలెట్టారు. మొన్న ఎవడో ఒకడు పెట్టాడు తోడు నీడ అని, వాడు ఏదో సత్సంగ్ సన్యాస ఏదో సాధువో యోగో ఏదో పెట్టాడు. అది జూలై నెలలో పరిచయ వేదిక, దానికి డబ్బులు ఏం లేవు, అంతా ఫ్రీ అని పెట్టాడు. ఫ్రీ అనగానే జనాలు ఎగబెడతారు. ఇప్పుడు ఫ్రీ పెట్టాడు, మీరు వెళ్ళడం అలవాటు అయ్యాక నెక్స్ట్ టైం డబ్బులు పెడతాడు. వాడికి అదే ఏంటా అని చూస్తే ఏలూరులో వాళ్ళకి మ్యాట్రిమోనియల్ ఉంది. వాడు ఇచ్చిన నెంబర్ ద్వారా సెర్చ్ చేస్తే ఏలూరులో వాడికి మ్యాట్రిమోనియల్ ఉంది. మరి ఏం చెప్తావు? మ్యాట్రిమోనియల్ బిజినెస్ చేసుకుంటూ ఇందులో ముసలాళ్ళకు కూడా 30 నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ అర్హులే. అదొకటి. 60 ఏళ్ళ సీనియర్ సిటిజన్స్కే కాదు, 30 నుంచి 60 వరకు 10,000 పెట్టి మ్యాట్రిమోనియల్ ఎందుకు? ఫ్రీగా దానికి వస్తారు కదా. డేటింగ్ యాప్స్ వేరే, ఇది మళ్ళీ మ్యారేజే. ఇది మ్యారేజ్ అంటాడు, మళ్ళీ అందులో లివ్ ఇన్ రిలేషన్ పెడతాడు. అమ్మ లివ్ ఇన్ రిలేషన్ గురించి నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ లివ్ ఇన్ రిలేషన్ పెట్టింది తోడు నీడలో నేనే. అయితే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే లివ్ ఇన్ రిలేషన్ పెట్టాను నేను. ఉండరు కదా, అది ఉండదు. మెయిన్ ఏంటంటే పిల్లలు పుడతారనే సమస్య లేదు. మెనోపాజ్ స్టేజ్ దాటిన తర్వాత 50 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టరు. అంచేత ఆ మొదటి భార్యకో మొదటి భర్తకో ఉన్న పిల్లల్లో వీళ్ళ పిల్లల చూసుకోగలిగితే చూసుకోవడం లేకపోతే లేదు. పిల్లలు అనేటప్పటికీ ప్రాపర్టీ ప్రాబ్లం వస్తుంది. హయ్యర్ పెద్ద ఫ్యామిలీస్లో ప్రాపర్టీ పోతుందేమో, నా పిల్లలు ఒప్పుకోరు ఈ పెళ్ళిళ్ళకి, వాటా పోతుందని. అంచేత లివ్ ఇన్ రిలేషన్ అయితే ఎలాంటి ప్రాపర్టీ రైట్స్ ఒకరి మీద ఒకరికి లేవు అని అన్నప్పుడు కొంతమంది పిల్లలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ముసలాయన బాధ్యత మనకి లేదు, ముసలావిడ బాధ్యత మనకి లేదు, వాళ్ళే చూసుకుంటారు, ఏదో కింద మీద పడతారు, మనకేమో ఆస్తి నష్టం లేదు కదా, మన డబ్బు మనకే ఉంటుంది కదా, నష్టం లేదులే అని ఒప్పుకునే పిల్లలు కూడా ఉన్నారు. అందుకని నేను లివ్ ఇన్ రిలేషన్ పెట్టాను. ఆ లివ్ ఇన్ రిలేషను ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఓయో హోటల్స్ వెలిసాయి, కోలిమిన్ వెలిసాయి. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది. అసలు వీటన్నిటికీ గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇస్తుంది? అంటే ఇప్పుడు ఓయో వల్లే చాలా వరకు వివాహేతర సంబంధాలు ఎక్కువైపోయింది. అంటే ఇంతకు ముందు ఎవరైనా ఒక రిలేషన్ లో ఉండాలి అంటే బయట ఎక్కడైనా కలిస్తే ఎవరైనా చూస్తారేమో, ఇప్పుడు భయం లేదు. విచ్చలు పెడతాను, ఒక 2,000 ఉంటే చాలు ఓయోకి వెళ్ళిపోయి వచ్చేసి. ఈ ఒక పెద్ద అతను టీనేజర్స్ ని తీసుకెళ్ళిపోతున్నాడు, చిన్నపిల్లల్ని. చిన్నవాళ్ళు ఎలా వెళ్తున్నారు? డబ్బులు కోసమని ఎంత హీనంగా దిగజారిపోతున్నామన్న జ్ఞానం కూడా లేదు మనుషులు. వాడు డబ్బులు ఇస్తే 70 ఏళ్ళవాడైనా పర్వాలేదు, 80 ఏళ్ళవాడైనా పర్వాలేదు, నాకు డబ్బులు ఇస్తే చాలు. ఓసారి ఎక్కడ పేపర్లోనే చదివాను, January 1st ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు మీద రైడింగ్ చేశారు పోలీసులు, పట్టుకున్నారు. పట్టుకుంటే అందులో దొరికిన అమ్మాయిలందరూ కాలేజీ స్టూడెంట్స్.
మెడికోస్ వాళ్ళు ఎక్కడెక్కడి అడిగారు వీళ్ళు, నుంచో వస్తారు. మీరు ఇంత కాలేజీ స్టూడెంట్స్ అయ్యి ఇంత విచ్చలవిడితనానికి ఎట్లా వచ్చారని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మా పేరెంట్స్ పంపించే డబ్బులు మాకు మెయింటైన్ అవ్వడానికి సరిపోతాయి. అంటే మా ఫీజులు, పుస్తకాలు, బట్టలు, హాస్టల్ ఫీజు దానికే సరిపోతాయి. మా జలసాలకి డబ్బులు కావాలి కదా, జలసాలకి ఇలాంటి చోటకి వస్తే మాకు డబ్బులు వస్తాయి. జనవరి 1 మంచి సీజన్ మాకు, అందుకని ఫస్ట్ మేము ఇలా వస్తాము, మా ఒళ్ళ పొగించేస్తాం, డబ్బులు సంపాదించేసుకుంటాం. మా జలసాలు చేసుకోవాలంటే మాకు డబ్బులు కావాలి కాబట్టి, మా జలసాలకి మా పేరెంట్స్ డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం. అంటే వీళ్ళకి చేతనైంది పెట్టుబడి లేని పని ఏంటంటే భగవంతుడు ఇచ్చిన శరీరం ఒక్కటే, దీన్ని ఎరగా వేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంతకంటే పచ్చిగా ఏం చెప్పాను నేను. అది ఇలా వేసేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయి అనేంత దిగజారుడుతనానికి వచ్చారు. కానీ క్యారెక్టర్ అనేది పుణ్యం పాపం గురించి కాదమ్మా, క్యారెక్టర్ అనేది మనకు ఉండాలి. అంటే మన మనసు ఈ తప్పుడు పని నేను ఎందుకు చేస్తున్నాను అని అనిపించాలి. తప్పు ఒప్పు అనేది పూర్వకాలం పెట్టారు, ఎందుకు పెట్టారో వాళ్ళు పెట్టారు. అందులో ఈ తప్పు చేస్తున్నానంటే దీనివల్ల వచ్చే నష్టాలు ఏమున్నాయి అని ఆలోచించుకోవాలి కదా. తప్పు ఒప్పు పక్కన పెట్టు, కానీ ఈ పన్ను చేస్తున్నప్పుడు కోలివిన్ రిలేషన్లో ఉన్నారు, టీనేజర్లు ఉన్నారు, 25-30 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వస్తుంది, జాగ్రత్త పడతారు. కానీ కర్మంజాలకు వచ్చింది, ఎబార్షన్కి వెళ్ళాలి కదా. ఈ తప్పుడు పని చేయడం వల్లే కదా ఎబార్షన్కి వెళ్ళింది. ఎక్కడో చదివాను నేను, ఎబార్షన్లు ఎక్కువ 20-30 మధ్య వయసు వాళ్ళే వస్తారు అని. 20-30 మధ్య వయసు వాళ్ళు అంటే ఇలా కోలివిన్ రిలేషన్స్లో ఉండే వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకైతే పిల్లలు కనడానికి రైట్ ఉంది, వాళ్ళకి అంటారు, పబ్లిక్గా చెప్పుకుంటారు, వాళ్ళకి భయం లేదు. మీకే భయం. మీకు భయం అంటే మీరు తప్పు పని చేస్తున్నారు కాబట్టి. తల వంచుకొని తప్పు పని, ఇప్పుడు కాపీ చేసేవాడు ఉంటాడు, వాచరు చూస్తాడేమో దొంగతనంగా చేస్తూ ఉంటాడు. అంటే అది తప్పు చేస్తున్నాను నీకు తెలుసు కాబట్టి వాడు చూడకుండా నేను చేయాలి అనుకుంటున్నావు. ఇప్పుడు లవర్ని కలుసుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకోడలు దాటో చెట్లు దాటో పుట్టలు దాటో ఎక్కడెక్కడో కలుసుకోవాలనుకుంటారు. అంటే నువ్వు పబ్లిక్ రోడ్లోకి ఎందుకు వెళ్తాలా? తప్పు చేస్తున్నావు కాబట్టి. అంచేత నువ్వు తప్పు చేస్తున్నావు అనే భావన నీలో ఉన్నప్పుడు అసలు తప్పు ఎందుకు చేయాలి? ఆ కంట్రోల్ మన మీద మనకు ఉండాలి. పూర్వం చూడు, వశిష్ఠ మహర్షిని బ్రహ్మర్షి అన్నారు, విశ్వామిత్రుడిని రాజర్షి అన్నారు. ఆయన బ్రహ్మర్షి కాలేకపోయాడు. ఎందుకు కాలేకపోయాడంటే ఈ మేనక దగ్గర ఆయన సరెండర్ అయిపోయాడు కాబట్టి. ఆయనకి వశిష్ఠ మహర్షికి ఆయనకి విల్ పవర్ ఉంది, అంత స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఎవరికి లైన్లోనూ పడలేదు ఆయన. ఈయన మాత్రం మేనక లైన్లో పడిపోయాడు కాబట్టి ఈయన బ్రహ్మర్షిని దాటి వెళ్ళలేకపోయాడు పై స్టేజ్కి. అంచేత కంట్రోల్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమ్మా. స్త్రీ అయినా పురుషుడైనా విల్ పవర్ ఉండాలి. ఈ పని తప్పు అంటే నేను చెయ్యను అంటే చేయకూడదు, అంతే. కానీ అలా ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు నార్మల్గా ఒంటరి మహిళలు చాలా మంది ఉంటారు, పిల్లలతో చూసుకుంటారు. అలా ఉన్న వాళ్ళు కూడా మగవాళ్ళు చాలా అట్రాక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఎరచూపి, లేదంటే ఉద్యోగంలోంచి తీసేయడము, ఏదో ఒకటి చెప్పి పై హయ్యర్ అథారిటీ వాళ్ళు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎలా బయటకు రాగలరు మరి? అంటే వీళ్ళు ఏదో ఒక దాంట్లో ఇరికించి చేసిన సందర్భాలు కూడా ఉంటాయి కదా. అలా ఒంటరి మహిళలు వాటిని ఎలా ఫేస్ చేయగలగాలి మరి? ఇప్పుడు ఉద్యోగంలో నేను ఇరికిస్తున్నారు అని తెలిసినప్పుడు నువ్వు అక్కడ ఉద్యోగం చేయకుండా బయటకు వచ్చేయడం మంచిది కదా. కాకపోతే బయటకు వచ్చేస్తే నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉండదు, జీవనాధారం, దానికోసం జీవనాధారం ఉండదని నిన్ను నువ్వు ఎందుకు పణంగా పెట్టుకుంటావు? ఇంకో ప్రయత్నం చేయి అమ్మా. ప్రయత్నం చేస్తే దొరకందంటూ ఏదీ లేదు ప్రపంచంలో. నువ్వు ఖచ్చితంగా ప్రయత్నం చేయి. ఇప్పుడు 50 ఏళ్ళ వాళ్ళకి లివింగ్ రిలేషన్ కానీ వివాహం కానీ మనం అనుకున్నామా? ఈ రోజున ఎంత కష్టపడి స్ట్రాంగ్గా పెడితే వచ్చింది అది. ఆ విల్ పవర్ ఉండాలి. ఈ పని నేను తప్పు చెయ్యను, నన్ను ఇలా ట్రాప్ చేస్తున్నారు, నాకు ఇష్టం లేదు, నేను ఉండను, బయటకు వచ్చేయి. ఉద్యోగం పోతే పోయింది, ఇంకోటి ట్రై చేయి. అంతేగాని వాడు ఉద్యోగం పీకేస్తాడేమో, నా జీవనాధారం పోతుంది కదా, నేను ఎలా బతకాలి అని నీకు నువ్వే జవాబులు చెప్పుకొని తప్పుని ఎంకరేజ్ చేస్తున్నావు కదా. నువ్వు తప్పు చేసి నిన్ను చూసి ఇంకో సమీక్ష ఎవరో అది చేయలే, అది ఏం చేసింది పాపం, తప్పదు కదా, నాకు తప్పదు అని నువ్వు చేసావని నిన్ను ఆదర్శంగా తీసుకుని ఇంకోళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు ఆదర్శంగా తీసుకుని ఇంకోళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు తీర్పులే చూసుకుంటే మన ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ కాపాడుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ తప్పు కాదని, వివాహేతర సంబంధం కూడా తప్పు కాదు అని చెప్పి. సో ఇలా చట్టమే సపోర్ట్ చేస్తూ ఉంటే మన సమాజంలో విలువలు కాపాడుకోగలమంటారా? ఖచ్చితంగా అమ్మ, కాపాడుకోవాలి అనుకుంటే కాపాడుకోగలం. చట్టం ఏదైనా చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ తప్పు కాదందని నువ్వు బాగుండగానే లివ్ ఇన్ రిలేషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. నీ విలువలు నువ్వు కాపాడుకోవాలంటే నీకు నువ్వు సింగిల్గా ఉండొచ్చు కదా. అది అంచేత ఓయో హోటల్స్కి వెళ్ళొచ్చు, మీరు ఏ తప్పైనా చేయొచ్చు, అది తప్పు కాదు అని కోర్టు అన్నంత మాత్రాన నువ్వు చేసి తీరాలని లేదు కదా. అది చేయాలనుకున్న వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్. నీకు నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటే ఉండగలవు. అందుకే అంటున్నా, నిగ్రహం అనేది ప్రతి వ్యక్తికి చాలా ప్రధానం.
అది ఆ నిగ్రహంతో ఉన్ననాడు, మన విల్ పవర్ మనకు ఉన్ననాడు, మన ఎవరు ఏ తప్పు చేయించలేరు. మనం తప్పు చేయాలనుకున్నప్పుడు అదొక ఆధారం అవుతుంది. ఇప్పుడు పుస్తకం క్వశ్చన్ ఆన్సర్స్ తెలియని వాడికి ఒక గైడెన్స్ ఇస్తుంది. అలాగా నువ్వు తప్పు చేయాలనుకుంటే అది నువ్వు తప్పు నేను అసలు చెయ్యనా అని నీకు నువ్వు విల్ పవర్తో ఉన్నప్పుడు అది నేనేం చేయగలుగుతుంది? కోర్టు ఎన్నైనా చట్టాలు చేయని. ఇప్పుడు ద్వితీయ వివాహం తప్పు కాదు అని కోర్టు అందనుకో, సపోజ్ నీకు ఇష్టం లేదు చేసుకోవడం, నువ్వు చేసుకోకు, బలవంతంగా నీ కోర్టు చేయదు కదా. చేసుకోవాలనుకున్న వాళ్ళకి అదొక అవకాశం అంతే. నువ్వు చేసుకొని నేను నా జీవితానికి ఒకడే భర్త అనుకుంటే అలాగే ఉండిపోవచ్చు. అంచేత మన విల్ పవర్ మనకు ఉండాలి, మన నిగ్రహం మనకు ఉండాలి. సో ఆ నిగ్రహం లేకపోవడం వల్ల ఈ వివాహిత ఖచ్చితంగా కావచ్చు, నిగ్రహం ప్రేమ హత్యలకు కూడా అన్నింటికి ఇదేనమ్మా. నిగ్రహం లేకపోవటం ఒకటి, పెర్వర్షన్ ఒకటి. అంటే విపరీతమైన కోరికలు, పరిమితి మించినటువంటి కోరికలు. ఇప్పుడు తోడు నీడలో కానీ ఎక్కడ బయట కానీ ఆడవాళ్ళు అడుగుతుంటారు, నాకు ఇల్లు రాసిస్తావా, నాకు నీ ఆస్తిలో ఏమి ఇస్తావు. ఒకరికొకళ్ళు తోడుగా ఉన్నప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి? నీకు ఫుడ్ ఇస్తున్నాడు, షెల్టర్ ఇస్తున్నాడు, సరిపోదా? ఇప్పుడు మన సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది, ఆడవాళ్ళకి 30,000 ఇవ్వాలి హౌస్ వైఫ్కి. మన ఎవరో ఎక్కడనో అడిగారు 30,000 సరిపోతుందా అని. అంటే నీకు సరిపోయినంత కోర్టు ఇవ్వాలా? అసలు నిన్ను ఒక వ్యక్తిగా గుర్తించింది, స్త్రీగా నిన్ను గౌరవించిందన్న భావంతో ఎందుకు ఉండవు? 30,000 సరిపోతుంది అంటే నీ ఇంట్లో ఇప్పుడు ఆటోవాడు ఉన్నాడు, నువ్వు 50 రూపాయలు అన్నావు అనుకో, 50 రూపాయలు సరిపోతుందా మేడం అంటే నువ్వు 4 చేసుకుంటే 4 50 200 వస్తుంది. నా 50 తోటే నీ జీవితం అంతా వెళ్ళిపోవాలనుకుంటావా? తప్పు కదా అది. నువ్వు చేసిన పనికి నీకు ఎంత వస్తుందో అంత అడుగు. రీసెంట్గా చూస్తే ఒక కేసులో కూడా ఒక ఆమె ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది 4 ఏళ్ల క్రితం. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని డైవర్స్ చేసింది. అతని నుంచి మెయింటెనెన్స్ కింద సింగిల్ సెటిల్మెంట్ ఒక 10-15 lakhs తీసుకుంది. మళ్ళీ తర్వాత ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను చాలా సంపన్నుడు. అతన్ని పెళ్లి చేసుకుని మళ్ళీ అతనితో కూడా డైవర్స్ చేసి ఇప్పుడు కోర్టులు అడిగింది. సో అంటే మెయింటెనెన్స్ కోసమే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందా? అంతే. కొంతమంది ఉద్దేశంలో ఏంటంటే ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్. నా శరీరం నాకు ఒక ఇన్వెస్ట్మెంట్. నేను దీన్ని పెట్టుబడిగా పెట్టి ఎంతైనా డబ్బు సంపాదించుకోగలను. ఒకరిని పెళ్లి చేసుకుంది, కొన్ని లక్షలు తీసుకుంది, ఇంకో సంపన్న కుటుంబంలో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంది, వాడి నుంచి కోట్లు తీసుకుంటుంది. అంటే నీకు డబ్బు సంపాదనే జీవితం ధ్యేయం కానీ ప్రశాంతమైన జీవితం నాకు ఎక్కడుంది? డబ్బు సంపాదన, కోర్టు చుట్టూ తిరిగి, లాయర్ల చుట్టూ తిరిగి దీంట్లోనే పోతుంది జీవితం అంతా. కొన్ని కోట్లు వస్తాయి నీకు, కానీ ఏం చేసుకుంటావు నీ కోట్లు? నీ జీవనానికి సరిపడా ప్రశాంతమైన జీవనం ఉంటే చాలదా అంటే చాలదని చెప్తున్నారు చాలామంది. పెద్ద పెద్ద కార్లు కావాలి, పెద్ద పెద్ద మేడలు కావాలి. ఓకే, నీకు కావాలి, నువ్వు కష్టపడి సంపాదించుకో. అంతేగాని వాడు నాకు ఇవ్వాలి అనే ఆశ ఉంది, అది తప్పు. నీకు కావాలనుకుంటే నువ్వు కష్టపడు, సంపాదించుకో, నువ్వు హాయిగా స్వేచ్ఛగా అనుభవించు. కానీ ఇంకొకడు నాకు అయాచితంగా ఇవ్వాలి అనుకోవడం తప్పు కదా. అది నీ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి వాడి నుంచి నువ్వు లాభం ఆర్జించాలనుకోవడం తప్పు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే సింగిల్ వాళ్ళకి ఓకే. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు, చాలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉంటారు స్త్రీలు, భర్త పట్టించుకునే అవసరాలకి. సో అలాంటి వాళ్ళు డిమాండ్ చేయడంలో తప్పంటారా? అంటే అలాంటి వాళ్ళు డిమాండ్ చేయడంలో ఎలాంటి? ఎవరైనా తప్పేనమ్మా. ఇప్పుడు నీకు 4 పిల్లలు ఉన్నారు, నీకు 4 పిల్లలు ఉన్నారు కదా, నా 4 పిల్లల్ని నువ్వు చదివించాలి అని అవతల వాడిని అడగడం తప్పు కదా. అంటే చదివించడం కాకపోయినా ఏదైనా ఇప్పుడు పిల్లల బాధ్యత కంప్లీట్గా ఒకళ్ళది అవ్వదు కదా మేడం. ఇప్పుడు అవతల పార్ట్నర్ తీసుకోవచ్చు కదా, కొంతవరకు తీసుకుంటాడు. నేను అనేది నీ పిల్లల్ని బరువు బాధ్యతలు కొంతవరకు తీసుకుంటాడు, మొత్తం వాళ్ళ మీద. నా పిల్లలు కారులోనే వెళ్తారు, నువ్వు కారు కొని అంటే ఎందుకు ఇస్తాడు? నీ పిల్లల ఫీజులు కడతాడు, నీ పిల్లల పుస్తకాలు కడుగుతాడు, అంతవరకు చేస్తాడు. కానీ మితిమీరి నువ్వు నా పిల్లలకి అవి కావాలి, ఇవి కావాలి, కారులో వెళ్ళాలి అనే నీ కోరికలు తీర్చుకోవడానికి ఆ బకరా దొరికాడా నీకు? అంతే కదా. మరి అలాంటి మితిమీరిన కోరికలు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎవరికీ మంచివి కాదు. నా దగ్గర తోడు నీడలో 50 ఏళ్ళకి చేరి 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ, 10 ఏళ్ళే పెళ్లి కాక. ఎందుకు కాలేదంటే ఈ మితిమీరిన కోరికలే. నాకు డ్రైవర్ కావాలి, కారు కావాలి, ఆ కార్ డ్రైవర్ ఖర్చు నువ్వే ఇవ్వాలి, నెలకు 25,000 నాకు పాకెట్ మనీ ఇవ్వాలి. ఇలా పెట్టుకుంటూ పోతే ఎవడూ చేసుకోలేదు. 10 ఏళ్ళు గడిచిపోయి 60 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు నువ్వు అన్ని కోరికలు చంపేసుకుని నన్ను ఎవడైనా చేసుకుంటే చాలానే ఎవడో చేసుకోడు. 60 ఏళ్ళు దాటిపోయి ఎవరు చేసుకుంటారు? ముసలి ముఖం పడిపోయింది, ఫేస్లో గ్లామర్ తగ్గిపోయింది, బ్యూటీ తగ్గిపోయింది, అన్నీ పోయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను ఏం లాభం? ఈ తెలివేదో ముందే ఏడితే ఈ పాటికి పెళ్ళి అవును కదా. అప్పుడు అనిపించలేదు నాకు ధీమా, నన్ను చూసి ఎవడో ఒకటి చేసుకోకపోతాడా అని. ఏమైంది? ఎవరు అంచేత ఆలోచన విధానంలో కూడా మనం ఎంతవరకు కోరుకోవాలి, పరిమితి ఉండాలి. నేను ఇప్పుడు చెప్పేది పరిమితి ఉండాలి. ఒక స్వేచ్ఛ పరిమితి దాటితే విశృంఖలత్వం ఎలా అవుతుందో కోరికలు కూడా అంతే. పరిమితి దాటితే అది కూడా విశృంఖలత్వమే అవుతుంది. నాకు పెద్ద పెద్ద మేడలు కావాలి,
కొనుక్కో, కష్టపడు, సంపాదించుకో. అంతేగాని వాడు నాకు ఇచ్చేయాలి, వాడాస్తి నాకు రాసి ఇచ్చేయాలి, వాడు అడుగు తినిపోవాలా? ఈజీ ఎర్నింగ్. అదే ఈజీ మనీ అన్నదే అసలు తప్పు మాట అంటాను. ఈజీ మనీ, అయాచితంగా నాకు డబ్బు రావాలి అన్న ఆలోచనే తప్పు. అది ఇప్పుడు నువ్వు కష్టపడి పచ్చడి అన్నం తిన్నా సరే నీ కంచంలో పెట్టుకొని ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను అన్నప్పుడు ఉండే ఆనందం పంచపక్ష పరవాణాలు 5 స్టార్ హోటల్లో తిన్నా కూడా రావు నా ఉద్దేశంలో. వాళ్ళ ఉద్దేశాలు వేరు. 5 స్టార్ హోటల్లో తినడం ముఖ్యం. ఏదో పచ్చడన్నం ఎవరికి కావాలి అంటే ఒక వ్యక్తిత్వము అనేదాన్ని సమాధి చేసేసి చంపేస్తే మనం ఏదైనా చేయొచ్చు. నా వ్యక్తిత్వం, నా ఆత్మవిశ్వాసం, నా ఆత్మ గౌరవం వీటన్నిటినీ చంపేసుకొని ఒకటి కింద దాసోహం అని వాడికి ఏదో నీ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి అనకూడదు. కానీ నువ్వు సంపాదించి ఏం ఆనందిస్తావు? ఈవేళ చీర కొనుక్కున్నాను, ఈవేళ నగలు కొనుక్కున్నాను, ఈవేళ కార్లలో తిరుగుతున్నాను అది చెప్పుకోవడానికి అని కానీ ఇవన్నీ ఉన్నాయి, కరెక్టే. చీరలు కొనుక్కున్నావు, నగలు కొనుక్కున్నావు, కార్లలో తిరుగుతున్నావు. దీనికి పెట్టుబడి ఏం పెట్టావు నువ్వు? నీ ఆత్మవిశ్వాసాన్ని పెట్టావు, నీ స్వాభిమానాన్ని పెట్టావు, నీ ఆత్మగౌరవాన్ని పెట్టావు, నీ మనస్సాక్షిని పెట్టావు. ఇవన్నీ ఏమీ లేవండి, ఎప్పుడో కప్పి పెట్టేసాం, వీటన్నిటిని సమాధి చేసేసాం. మనస్సాక్షి లేదు, గుడ్డు లేదు, పోయావన్నీ అవి అసలు లేనే లేవు. నేను హాయిగా ఆనందంగా బ్రతకడం ఒకటే అనుకున్న నాడు వాళ్ళు బతుకుతారు, అలాగే బతుకుతారు. కాకపోతే నీ మనస్సాక్షి నీకు ఏమోలో మన సినిమాల్లో చూపిస్తారు చూడు, అద్దంలో ఇంకొక మనస్సాక్షి కనబడి చెప్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని. దాన్ని ఎప్పుడో మూసేసాం. ఆత్మసాక్షిగా చెప్తా, ఆత్మ ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వు ఇలాంటి పనులు చేసినప్పుడు నీకు జవాబు చెప్పలేక నీ ఆత్మ ఘోషించి ఎప్పుడో చచ్చిపోయింది. దాన్ని తాపట్టేసి పైన నువ్వు మేడ కట్టుకున్నావు. నీ స్వాభిమానాన్ని చంపేసి దానిపైన నువ్వు మేడ కట్టుకుని నువ్వు ధరిస్తున్నావు, ఊరేగుతున్నావు. ఆనందమే. కానీ నీ స్వాభిమానం, నాకు పచ్చడి అన్నం తిన్నా, నేను కష్టపడి సంపాదించుకున్నాను అని గర్వంగా తలెత్తుకుని నిలబడగలిగిన స్వాభిమానం నీకు ఎక్కడుంది? లేదు. అంతే. అయితే ఈ రోజుల్లో స్వాభిమానాలు అన్నవి లేవు కాబట్టి జనాలు బతికేస్తున్నారు. అంతే. ఎప్పుడో చెప్పాను కదా, శరీరాన్ని తాకట్టుగా పెడితే ఎందైనా సంపాదించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి టీనేజర్స్లో కూడా మనం చూస్తున్నాం, ప్రేమకి ఉన్నంత కమిట్మెంట్ పెళ్లి విషయం వచ్చేసరికి ఉండట్లేదు. ఆ కమిట్మెంట్ వాళ్ళలో రావాలంటే ఏం చేయాలి? ప్రేమ అనేది ఇందాకనే చెప్పానమ్మా, ప్రేమ అనేది అవసరార్థం వాడుకునే మాట అది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఏదో లైలా మజ్నులు, పార్వతీ దేవదాసుడు చెప్పారు, అవన్నీ కథలే. కానీ నిజంగా ప్రేమ అనేది ఉన్నప్పుడు ఒక వ్యక్తి పట్ల ఇష్టం. ప్రేమ అంటే ఏంటి? ఒక వ్యక్తి పట్ల ఇష్టం, ఆ ఇష్టం కోసం నేను ఏమైనా చేస్తాను అన్న ఫీలింగ్. అది పోయింది. అది పోయి ఏదో అవసరార్థం ఇద్దరు చేరారు. సుశీల్ నేను నిన్ను ప్రేమించాను ఆయన, రాజా నేను నిన్ను ప్రేమించాను ఆవిడ చెప్పుకున్నారు. ఒక స్టేజ్ దాకా వెళ్ళారు. పెళ్ళైనప్పటికీ పారిపోయారు. ఎందుకని? పెళ్ళి అంటే బరువు, బాధ్యత. ఈ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. హాయిగా ఆనందంగా ఉన్ననాళ్ళు ఎంజాయ్ చేసాం, అంతే. మళ్ళీ నాకు పెళ్ళి అనే బరువు ఈ లంపటంలోకి నన్ను దింపకు. నేను ఈ బాధ్యతలు పడను. నువ్వు సాయంత్రం అయ్యేప్పటికి ఇంటికి రావాలి, నువ్వు అటు వెళ్ళకూడదు, నువ్వు ఇటు వెళ్ళకూడదు, నువ్వు ఆవిడతో ఎందుకు మాట్లాడావు, నువ్వు లేటుగా ఎందుకు వచ్చావు, ఎవరితో వెళ్ళావు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నాకు జవాబులు లేవు. అంచేత నేను పెళ్లి చేసుకోను. హాయిగా ఇలా ఉందామంటే కంటిన్యూ లైక్ దిస్. అంటే ప్రేమలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా తల్లిదండ్రులు వ్యతిరేకించడం వల్ల వాళ్ళు బలవంతంగా కూడా కొన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారు. సో ఆ బలవంత పెళ్లిళ్ళ వల్ల కూడా చాలా వరకు వివాహాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. సో అలా అవే పరువు హత్యలకి వెళ్ళడము, ఈ ఒకరినొకరు చంపుకోవడం, ఈ వీటికి దారితీస్తున్నాయి కదా. సో వీటిని ఎలా కంట్రోల్ చేయాలి? అది అంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు స్నేహితులతో సమానం అంటారు సభ. అలాగా ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల అభిప్రాయాలు ఏంటి, ముఖ్యంగా వివాహం విషయంలో వాళ్ళ ఇష్టాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. పూర్వకాలంలో అయితే అసలు చిన్నతనాల్లో పెళ్ళిళ్ళు 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి పెళ్లి చేసినా ఈ అమ్మాయిని చేసుకో అంటే చేసుకోవడం తప్ప వాళ్ళకి వేరే అసలు ఆప్షన్ లేదు, వాళ్ళకి వేరే ఆలోచన కూడా లేదు. మా నాన్న చెప్పాడు చేసుకున్నా అంతే. అది ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, కుంటిదా, గుడ్డిదా అవన్నీ అనవసరం. మా నాన్న చెప్పాడు అంతే. అంతే ఇంపార్టెన్స్ ఉండేది పేరెంట్స్కి. అంటే పిల్లల విషయంలో, భవిష్యత్తు విషయంలో నిర్ణయాధికారం తండ్రికే ఉండేది, తల్లికి కూడా లేదు అధికారం. మరి ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేనప్పుడు అప్పుడెప్పుడో మా నాన్న నా పెళ్ళి అలా చేశాడు కాబట్టి నేను నీ పెళ్ళి ఇలాగే చేస్తానంటే ఆ రోజుల్లో నువ్వు తలగ్గావు మీ నాన్న మాటకి, నేను రెడీగా లేను. అంచేత నువ్వు బలవంతంగా పెళ్లి చేస్తే వాళ్ళ కాపురం సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే నువ్వే చేసావు కాబట్టి ఏమన్నా అంటే నువ్వే చేసావు ఈ పెళ్ళి అని నిన్నే చెప్తాడు జీవితం అంతా. అందుకే ఇప్పుడు చాలా వరకు మానేశారు, పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలామంది పేరెంట్స్. ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు కానీ ఏది కానీ పిల్లలు ఎవరిని ఇష్టపడితే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పూర్వకాలం ప్రేమల్లో మనం చాలా సినిమాల్లో కూడా చూసేవాళ్ళం,
బాగా డబ్బున్నవాడు పేదరాలు హీరోయిన్, లేదా బాగా డబ్బుని హీరోయిన్ పేదవాడు హీరో. ఇలా అంతరాలు, ఫైనాన్షియల్ అంతరాలు చాలా ఉండేవి. ఇప్పుడు ప్రేమించే వాళ్ళు అంత తెలివి తక్కువగా ప్రేమించట్లేదమ్మా. బాగా హోదా అది ఉందా లేదా చూసుకునే ప్రేమించుకుంటున్నారు. కానీ డబ్బు లేని పేదవాళ్ళు ఎంతమంది ఇచ్చి ప్రేమిస్తున్నారు నాకు చెప్పు? లేరు. ఎందుకంటే ఆ ఈక్వల్ క్యాటర్, నేను ఎంబీబీఎస్, ఆ అమ్మాయి కూడా ఎంబీబీఎస్, నేను ఇంజనీర్, ఆ అమ్మాయి కూడా ఇంజనీర్, నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్, ఆ అమ్మాయి కూడా ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అలా చూసుకుని చేసుకుంటున్నారు తప్ప పేదవాళ్ళైనా సరే మా మనసుకు నచ్చారన్న వాళ్ళు ఈ రోజుల్లో లేరు, చెప్పాలంటే లేరు. మీ అభిప్రాయం ప్రకారం నార్మల్గా అరేంజ్డ్ మ్యారేజెస్ ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్ళ వివాహాలు బాగున్నాయా, లేదంటే ఈ లవ్ మ్యారేజెస్ ఎక్కువ బాగున్నాయి? అది చెప్పలేమమ్మా, అది 50-50 ఉంటాయి. అంటే అన్ని అరేంజ్డ్ మ్యారేజెస్ సక్సెస్ కాదు, అన్ని లవ్ మ్యారేజెస్ సక్సెస్ కాదు. అరేంజ్డ్ మ్యారేజ్లో బాగున్న వాళ్ళు ఉన్నారు, లవ్ మ్యారేజెస్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని చూడాలా మనం? నా దగ్గరికి వచ్చే వాటిల్లో 50-55 మధ్యలో విడాకుల కేసులు ఎన్ని ఉంటాయో. 50-55 వయసు ఉంటుంది, విడాకులు ఉంటాయి. 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా కాలేజీలోనో హై స్కూల్లోనో చదివే పిల్లలు ఉంటారు. ఏమయ్యా మరి నీ పిల్లలు ఏమైపోయారంటే, నా పిల్లల బాధ్యత లేదండి, ఆవిడే చూస్తుంది నా పిల్లల్ని అంటారు. పెళ్ళానికి పడేసావు నీ పిల్లల్ని నిజమే, కానీ నీకు ఒక ఎమోషనల్ రిలేషన్ లేదా? నాన్న నాన్న అంటూ పిల్లలు రావాలి, నా దగ్గరికి రావాలనే బాధ లేదంటే ఆవిడ రాని వదిలేండి అని చెప్పేస్తారు అంతే. కానీ నీ వాళ్ళతో ఉండే నీ బాండింగ్ ఏమైపోయింది? ఆవిడని పడేసావు, ఆవిడ చేసుకుంటుంది, ఇంకో పెళ్ళాన్ని తయారైపోయావు. కానీ వచ్చే పెళ్ళాం కూడా బాగా చూస్తుందన్న గ్యారంటీ ఉందా? ఈవిడేదో చూడలేదని ఈవిడ వదిలేసావు. ఆవిడ బాగా చూస్తుందనే గ్యారంటీ కూడా లేదు కదా, అదేదో చాయిస్ వేయడమే కదా. మరి అలాంటి ఆ రిస్క్ కంటే కొట్టుకునో తిట్టుకునో ఈవిడితోటే భరిస్తే కనీసం పిల్లలైనా దగ్గర ఉంటారు కదా. ఆ భావన ఎందుకు రాదు? అలాంటి ఇప్పుడు మగాళ్ళు ఎవరు నన్ను చంపేస్తారు, యుద్ధం చేసేస్తారు. కానీ భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ఒక కుటుంబం అంటూ ఏర్పడిన తర్వాత వాళ్ళ మధ్యలో పిల్లలు అనేది ఒక ఎమోషనల్ రిలేషన్, బాండింగ్. ఆ పిల్లల కోసమనే కష్టపడాలి, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. వాళ్ళ పెళ్ళిళ్ళలో, వాళ్ళ కార్యాలలో, వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళని జీవితంలో సెటిల్ చేయవలసిన బాధ్యత మాది అని అనుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే పిల్లల కోసం మేము త్యాగాలు చేస్తున్నాం, కానీ మేము మా లైఫ్లో ఏం చూసాం? ఇదే క్వశ్చన్ వస్తుంది. అంటే మా లైఫ్లో ఇంకేం లేదా? పెళ్లి చేసుకోవడం, పిల్లల కోసం త్యాగాలు చేస్తే ఎవరు కూర్చున్నారమ్మా? దాని పార్టీ దానికి వేరే ఉంది, దీని పార్టీ దీనికి వేరే ఉంది. 24 గంటలు నాకు చాకరీయేనా అని భార్య అడుగుతుంది భర్తని. 24 గంటలు వంటింట్లోనే ఉంటున్నావా? నువ్వు అప్పుడప్పుడు బయటకు వచ్చి టీవీ చూడటం లేదా? అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళటం లేదా? అప్పుడప్పుడు ఫ్రెండ్స్ని కలవట్లేదా? ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉద్యోగం చెయ్యని మహిళల గురించి. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరు, భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. సో మహిళలకి ఏంటంటే ఇంటికి వెళ్ళాక అధిక స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అంటే ఇంటి పని చేసుకోవాలి, అటు ఉద్యోగం చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. సో ఈ స్ట్రెస్ వల్ల చాలా వరకు ఈ రిలేషన్షిప్స్ కట్ అవుతున్నాయని ఒక అదే చెప్పాను కదా, పెళ్ళంటే బరువు బాధ్యత, పిల్లలంటే ఒక బాధ్యత బరువు. ఈ పిల్లలకి ఎవరు చదువులు చెప్పిస్తారు, ఈ బాధ్యతలన్నీ ఎవరు పడతారని. అదే ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నప్పుడు ఇంత బాధ్యత అనిపించదు. ఇప్పుడు ఆవిడ లేదనుకో, ఈయన కాస్త ఇంటి పనుల్లో సాయం చేశాడు అనుకో, లేదా పిల్లల హోంవర్క్లో సాయం చేశాడు అనుకో, ఇది నాకు సంబంధం లేదని ఆయన టీవీ చూస్తూ కూర్చుంటే వీడు ఇక్కడ వంట చేసుకుంటుందా, అక్కడ పిల్లలే సవరిస్తుందా, భోజనాలే వడ్డిస్తుందా, ఎన్ని చేస్తుంది? ఢిల్లీలో మా బంధువులు ఎవరో, తెలిసిన వాళ్ళు ఎవరో భోజనానికి పిలిచారు. భోజనానికి వెళ్ళాం. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఆవిడ పాపం కాలేజీకి వెళ్ళి పొద్దున్న సగం వంట చేసింది, కాలేజీకి వెళ్ళింది, సాయంత్రం ఇంటికి వచ్చి మేము వచ్చాము మిగతా పని పూర్తి చేసుకుంటోంది. వాళ్ళు ఆయన హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నాడు. సాయంత్రం ట్యాప్ వస్తుంది, ట్యాప్ వచ్చినప్పుడు నీళ్లు పట్టాలి. ఆవిడ లేదు కాబట్టి ఆయన బాధ్యత నీళ్లు పట్టడం. పట్టలేదు ఆయన. చేతులు కడుక్కోవడానికి ఇంట్లో నీళ్లు లేవు, గెస్టులు వచ్చారు. ఎలాగా? ఆవిడ అడిగింది, కనీసం నీళ్ళైనా పట్టలేదను అని. నేను పట్టలేదన్నాడు టీవీ చూస్తూ. నీళ్ళైనా పట్టద్దా, నేను లేదు కదా అంటే నాకు తెలియదు పో, నా పని కాదు అది. మరి ఎలాగా అది ఎలా చేస్తుంది? కనీసం ఆవిడ ఆబ్సెన్స్లో అయినా ఇంటి డ్యూటీ నువ్వు తీసుకోవాలి కదా. పొద్దున్న సగం వంట చేసుకుంది, సాయంత్రం మిగతా సగం చేసుకుంది, అటు ఆఫీస్కి వెళ్ళింది, ఆ పని చూసుకుంది. కాస్త నీళ్లు పట్టవాయి అంటే ఆ చిన్న పని కూడా చేతకాలేదు ఆయనకి. అంటే బాధ్యత రాహిత్యం అనమాట. అది బాధ్యత లేకపోవటం. అది నా బాధ్యత కాదు, నా పని కాదు, తప్పు. అదే తప్పు. అంటే ఇప్పటికీ పెద్దవాళ్ళు కూడా చాలా మంది పిల్లలకి ఇదే చెప్తున్నారు. అంటే అది నీ పని కాదు, అది ఆమె పని. అత్తలు కావచ్చు, ఏ సిద్ధాంతాల్లోనూ, ఏ రామాయణ భారతాల్లోనూ ఇది స్త్రీ పనే, ఇది పురుషుడి పనే లేదమ్మా. వర్క్ని విభజించుకున్నారు. ఆ రోజుల్లో పాతకాలంలో వర్క్ని విభజించుకున్నారు స్త్రీలు పురుషులు. అప్పుడు స్త్రీకి విద్యావకాశాలు లేవు కాబట్టి నువ్వు ఇంటి పని చూడు, నాకు విద్యావకాశం ఉంది కాబట్టి నేను వీధిలో పని చూస్తా.
ఇంట్లో పని నీది, వీధిలో పని నాది అని పంచుకున్నారు. అంతేగాని ఆమె చేయాలనే రూల్ ఏం లేదు. ఆమె చేయాలన్నప్పుడు ఉద్యోగం ఎందుకు మానేసి ఇంట్లో కూర్చుంటుంది? ఇంట్లో ఇంటి పని వంట పని చేస్తుంది. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇల్లు కొనాలి, కార్లు కొనాలి, దానికి మరి ఈఎంఐలు కట్టాలి, అంటే ఆవిడ చేయాలి కదా. మరి ఇవన్నీ చేయాలన్నప్పుడు ఆవిడ బాధ్యత కాదు కదా అది. తిరిగి అడగడం చేత కాక, నా బాధ్యత కానప్పుడు నేను ఉద్యోగం ఎందుకు చేయాలి? నువ్వే తీసుకురా, సంపాదించు, చచ్చినట్టు పోషించు, నువ్వే తీసుకురా, పిల్లల ఫీజులు కట్టు, పుస్తకాలకు కట్టు, డొనేషన్లు కట్టు, వీటన్నింటికి చాలక ఆవిడ ఉద్యోగం చేయమంటున్నావు. ఆవిడ ఉద్యోగం చేసినప్పుడు నువ్వు కూడా షేర్ చేసుకోవాలి కదా. నీ బాధ్యతలో ఆవిడ షేర్ చేసుకున్నప్పుడు ఆవిడ పనుల్లో నువ్వు ఎందుకు షేర్ చేసుకోవద్దు? అంచేత షేర్ చేసుకోకుండా అది నీ పని కాదు అని తల్లులు చెప్తారు. మొగుడు కూడా ఏదో సినిమాలో చెప్తాడు, భార్యాభర్త సమానం, భర్త కొంచెం ఎక్కువ సమానం, సమానం ఉన్న తర్వాత ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది. అలాగా ఎక్కువ తక్కువ అన్నది లేదు. భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. ఇద్దరిని మన చూడు సంసార రథాన్ని లాగించాలి అన్నారు. ఏదో 2 గుర్రాలు లాంటివి, 2 ఎడ్ల లాంటివి ఇద్దరు లాగించాలి. ఇది ఇటు పోతే రథం ఎలా ముందుకు వెళ్తుంది? కానీ ఇప్పటికీ మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి సంసార బాధ్యతలు మొత్తం ఆ స్త్రీయే చూసుకోవాలి. ఇన్ కేస్ భర్త తీసుకురాకపోయినా కూడా భార్య సర్దుకోవాలి అని ఒకటి చెప్తున్నారు. అది ఎందుకు ఆడదానికే బాధ్యత? ఇప్పుడు ఇద్దరు సమానమే అన్నప్పుడు తరాలుగా నరాల్లోనూ మనకి జీర్ణించుకుపోయింది. కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఆడదంటే ఇంటి పనే చేయాలి, మగాడంటే వీధిలో పనే చేయాలి. నువ్వేం మగరాయిలా నీకు ఎందుకు అంటారు ఆడదాన్ని. మరి మగరాయిలా వీధిలోకి వెళ్ళి ఉద్యోగం చేయొచ్చా? అప్పుడు చెప్పరు. అప్పుడు వెళ్ళొచ్చు, అంటే మనకి ఇష్టమైనప్పుడు వెళ్ళొచ్చు, మనకు ఉపయోగంగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. మనకు ఉపయోగం లేనప్పుడు మాత్రం నువ్వు స్త్రీవి, నువ్వు సీత సావిత్రి అని పురాణ కథలన్నీ తీసుకొచ్చి నువ్వే చూసుకోవాలి. చేత మార్పు అనేది అది వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఎదుర్కోవాలి. వాటిని మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అంతేగాని ఏదో మా అమ్మమ్మల కాలంలో అలా అయిందని ఈ కాలంలో అలా అవ్వమంటే అవ్వదు కదా. మా అమ్మమ్మ మా తాతయ్య తిట్టేవాడు, పో వంటింటోకి నీకెందుకు, పో వంటింటో అంటే వంటిల్లే ఆవిడ సామ్రాజ్యం. అందుకే వీధి గదిలోకి వచ్చే అర్హత లేదు. ఆవిడ అలాగే కళ్ళెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయేది. అంటే ఆవిడకి అంతే తెలుసు, తిరగబడ్డం తెలీదు. మరి ఈ రోజుల్లో పో వంటింటో కంటే పళ్ళు రాలబడతారు, ఎవరు ఊరుకోరు. అందుకని కాలం మారిన తర్వాత మారే కాలంతో పాటు మనుషులు మారాలి, మనస్తత్వాలు మారాలి కొంతవరకు. ఆ మార్పు మంచిగా అయితే పర్లేదు, కానీ చెడు నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని జీవితాలు నాశనం అయిపోతుంటాయి కూడా, తప్పదు. కానీ ఆ రియలైజేషన్ వచ్చినాడు అంటే వాళ్ళు కూడా మనతో సమాన స్థాయిలో ఉన్నారు, వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అదే స్త్రీని గౌరవించాలి అని అన్నప్పుడు 30,000 అని అడిగింది ఒక ఆవిడ. అంటే నీకు 30,000 ఇచ్చారని సంతోషించచ్చు కదా. పూర్వం అది లేదు కదా. 30,000 డబ్బు కాదు, 30 ఇవ్వని, 3 ఇవ్వని, 50 ఇవ్వని, నీకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఒక స్త్రీకి కూడా సమానమైన అర్హత ఉంది, సమాజంలో ముందుకు తీసుకొచ్చే దాంట్లో స్త్రీ పాత్ర కూడా ఉంది, నువ్వు కూడా ఉన్నావు అని గుర్తించిందని సంతోషించగా, మాకు 30,000 ఇస్తారా అని ఏడ్చే వాళ్ళని ఎవరు బాగు చేస్తారు? అంతే, వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. వాళ్ళ ఆలోచన విధానం మారినంత కాలము వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు నార్మల్గా చూస్తే సోషల్ మీడియాలో కూడా ఈ రిలేషన్షిప్స్ అనేవి రివీల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇదిగో నా భర్త, నేను ఇలా ఉంటున్నాను, నా లైఫ్ స్టైల్ ఇది, ఇలాంటి వాటి వల్ల కూడా చాలా వరకు అసలు సోషల్ మీడియా సగం చెడిపోయిందమ్మా చెప్పాలంటే. ఇలాంటివి పెట్టి సోషల్ మీడియాలో జనాల మైండ్ సెట్ మారుస్తున్నారు, తగలేస్తున్నారు. అది సోషల్ మీడియా చూసి జనం తగులడిపోతున్నారు సగం. ఆవిడెవరో చేసింది, ఈవిడెవరో చేసింది, నేను అలా చేయకూడదా, నేను ఇలా చేయకూడదా, ఈ స్వతంత్ర భావాలు ఎక్కువైపోయాయి. స్వతంత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే, కానీ దానికి కూడా పరిమితి ఉంది. అదే ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. స్వతంత్రానికి కూడా ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి దాటి పెడితేనే నీకు ప్రమాదం. నువ్వు రాత్రి 9 గంటల వరకు తిరగచ్చు, కానీ 12 దాటితే ప్రమాదం నీకు. అది మర్చిపోకూడదు. అది మర్చిపోయి నాకు స్వతంత్రం లేదా, మగాడు తిరగటం లేదంటే, మగాడు తిరిగి చెడ్డాడు, ఆడితే తిరగ చెడిందని మగాడిని ఎవరేం చేయరు. నువ్వు పెడితే నీకే నష్టం, దానికి నష్టం కాదు కదా. అంచేత అది తెలుసుకోవాలి. మన పరిమితులు ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నా, ఎంత స్వతంత్రంగా ఉన్నా నష్టం లేదు. మన స్వాభిమానాన్ని, మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకుండా బ్రతికిన నాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వీటన్నింటినీ మూసేసి తప్పెట్టేసి దానిపైన బిల్డింగ్ కట్టేసి నేను పెద్ద బిల్డింగ్లో ఉన్నాను అని అనుకుంటే వాళ్ళని చూసి జాలిపడ్డం తప్ప ఏం చేయలేము మనం. అంతే. మా వ్యూవర్స్ కోసం మీరు ఇలా బంధాలు బలపరుచుకోవడానికి ఇచ్చే ఏదైనా ఒక సలహా ఉందా? సలహాలు ఎవరు వింటున్నారమ్మా ఈ రోజులో? ఫస్ట్ థింగ్ అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇద్దరు వ్యక్తులు, అది భార్యాభర్తలు కానీ, అక్కా చెల్లెలు కానీ, రూమ్మేట్స్ కానీ, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోగలగాలి. ఫస్ట్ పాయింట్. నా కోసం నువ్వు, నీ కోసం నేను అన్నట్టుగా భార్యాభర్తలు బ్రతకాలి. ఒక అండర్స్టాండింగ్తో ఉండాలి.
ఓర్పు సహనం ఉండాలి. ఇవన్నీ ఈ రోజుల్లో లేవు మరి. లేవు. కానీ అవి ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే ఇలాగే విడాకులు, మళ్ళీ మళ్ళీ ఇంకో పెళ్ళి, మళ్ళీ విడాకులు, మళ్ళీ పెళ్ళి, అంతే అది అలా రొటేట్ అవుతూ ఉంటుంది. అంతే. కానీ అండర్స్టాండింగ్తో వెళ్ళిన జీవితాలు ఇప్పటికీ బాగున్నాయి. అండర్స్టాండింగ్ లేకుండా కొట్టుకు తీరిగిపోయిన వాళ్ళు ఏడాది తిరగకుండా విడాకులు తీసుకుంటున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ విడాకులు తీసుకుంటున్నారు. మనలో సర్దుబాటు గుణం ఉన్నంత కాలమో పర్వాలేదమ్మా. మనలో సర్దుబాటు గుణం లేనప్పుడు ఎప్పుడైనా సమస్యే. అవతల వాళ్ళలో కూడా ఉండద్దా అని అడుగుతావు. నువ్వు ఉండాలి, కరెక్టే. వాళ్ళకి లేదనుకో, సర్దుకోగలిగినంత వరకు నువ్వు సర్దుకో. అవతల వాడు లేకపోతే ఏం చేస్తాం? వాళ్ళు మనం మార్చలేం కదా, అవతల వ్యక్తిని మనం మార్చలేం కదా. అంచేత ఓర్పుగా నువ్వు జీవించగలిగిన నాళ్ళు జీవించు. అంత అవతల వాళ్ళకు కూడా సర్దుబాటు లేక నువ్వే సర్దుకుని నువ్వే బరస్ట్ అయిపోయి నువ్వే కొవ్వొత్తిలా కరిగిపోయిన మ్యాక్సిమం స్టేజ్ వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అంతేగాని స్టార్టింగ్ నుంచే ఇప్పుడు మాకు చెప్తారు చౌడు నెడలో పరిచయం చేసుకున్నప్పుడు, నన్ను ఆయన అర్థం చేసుకునే మనిషి అయితే చాలండి, మంచి మనిషి అయితే చాలండి. నన్ను అర్థం చేసుకుని పుచ్చంకాయలు చొచ్చంకాయలు ఏమన్నా వంకాయల, వీడు మంచి మనిషి వీడు మంచి మనిషి కాదని ఎలా తెలుస్తుంది? ఎవరి బుర్ర మీద రాసి ఉండదు కదా. నన్ను అర్థం చేసుకుంటే చాలండి. నాకు నవ్వు వస్తుంది, కోపం కూడా వస్తుంది. నన్ను అర్థం చేసుకుంటే చాలు. ఏమిటి అర్థం చేసుకోవాలి? నిన్ను సినిమాకి తీసుకెళ్ళకపోతే అర్థం చేసుకోలేదు, చీర కొనకపోతే అర్థం చేసుకోలేదు, నగలు పెట్టకపోతే అర్థం చేసుకోలేదు, నన్ను టూర్ తీసుకెళ్ళకపోతే అర్థం. ఏ మాట కావాలంటే ఎన్నెన్ని చేస్తాడు అవతల వాడు కూడా. కొంతవరకు పరిమితి ఉండాలి కదా. లేదా నెలకు ఒక బడ్జెట్ వేసుకో, ఈ నెలలో చీర, ఈ నెలలో సినిమా అని వేసుకోవచ్చు కదా. నన్ను అర్థం చేసుకోవాలంటే ఏమిటి అర్థం పెడద్దాం? నువ్వు అసలు ఇంతవరకు అవతల వాడిని ఏం అర్థం చేసుకున్నావు? నేను ఎప్పుడు అదే అడుగుతాను. ఆయన నిన్ను అర్థం చేసుకోవాలి, నిజమే. నువ్వు ఆయన ఎంతవరకు అర్థం చేసుకుంటావు? కానీ ఒకప్పుడు ఏమీ లేనప్పుడు రిలేషన్షిప్లు బాగానే ఉన్నాయి. అంటే కుటుంబాలు కలిసి ఉన్నప్పుడు, పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకున్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఈ ముందే వెడ్డింగ్ షూట్ అసలు అంటే అంటే తప్పు. కానీ ఆడదానికి ఎప్పుడైతే ఈ స్వతంత్రము, స్వేచ్ఛ, చదువు, జ్ఞానం వచ్చిందో అది దాని పరిమితి దాటిపోయింది. అది పరిమితి దాటిపోయింది కాబట్టి అది ఆ విచ్చలవిడితనానికి బాగా అలవాటు పడిపోయారు. అంటే నాకేం కావాలి అన్నది వాళ్ళకే తెలియదు. నాకు ఇన్ని కావాలి, ఇన్ని కోరికలు అవతల వాడే ఎందుకు తీర్చాలి అంటా నేను. నువ్వు చేతనైతే తీర్చుకో, నాకు డబ్బు కావాలి. నువ్వు చేతనైతే సంపాదించుకో. వాడి డబ్బు నా డబ్బులా ఎందుకు నువ్వు అనుకోవాలి? నువ్వు నాకు ఇల్లు రాసి అని వాడిని ఎందుకు అడగాలి? నువ్వు ఇల్లు కొనుక్కో. నాకు లేదు కదా, సంపాదించే స్తోమత లేదు కదా. నీ సంపాదించే స్తోమత లేదు కాబట్టి అవతల వాడు ఇవ్వాలని కోరుకోవడం తప్పు కదా. అలా అంటే ఆడవాళ్ళు ఒప్పుకోరు. ఈవిడ అసలు ఎలా పెట్టింది ఇది, ఈ రిలేషన్ ఎలా పెట్టింది, 50 ఏళ్ళకు మళ్ళీ పెళ్ళి ఎలా పెట్టింది, ఇంత పాతకాలపు ఛాందస భావాలున్న మనిషి అనుకుంటారు. కానీ మీరు ఒక తోడు కోసం పాతకాలపు ఛాందస భావాలు కాదు, రెండూ ఉన్నాయి. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అంటే పాత కొత్త మేలు కలయికగా వెళ్ళాలి. కానీ పాత దాంట్లో ఉండే ఛాందస భావాన్ని తీసేసుకోవాలి, కొత్త దాంట్లో ఉండే ఉపయోగకరమైనటువంటి తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు తోడు నెడ పెట్టాననుకో, ఎన్ని లేచాయో, ఎంతమందో, ఒక 10 మంది అయితే పెట్టేశారు తోడు నెడ. పేర్లు మార్చినా ఒక ఆవిడేంటి స్వయంవరం పెట్టింది, ఒక ఆవిడేమో భారతీ సహాయ పెట్టింది, ఇంకొకళ్ళేమో తోడు కావాలి పెట్టారు. రకరకాల పేర్లతో పెట్టేశారు. ఇదంతా ప్రేమే. ఇప్పుడు నేను ఎన్జిఓగా చేస్తున్నాను. నాకు కూడా ఎన్జిఓగా చేసిన దాని పేరేంటది, ఆర్గనైజేషన్, ఇన్కమ్ ట్యాక్స్, లెక్కలు, గొడవలు ఉంటాయి. మిగిలిన డబ్బులు పెట్టి 4 సార్లు నేను కళ్ళ ఆపరేషన్ చేయించాను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో. నా దగ్గర బిల్స్ కూడా ఉన్నాయి. కళ్ళ ఆపరేషన్ చేయించిన ఫోటోలు ఉన్నాయి. మరి ఎవరేం చేస్తున్నారు చెప్పు? వచ్చిన డబ్బులన్నీ పెట్లే వేసుకోవడం తప్ప. అంటే ఒక స్వేచ్ఛతో మనం మంచి పని చేయాలి అనే ఉద్దేశంతో చేయటం వేరు. మనకి బాగా డబ్బులు వస్తాయా లేదా? ఇందులో ఓ మహానుభావుడు పెట్టాడు, ఏంటి 1200 తీసుకుంటాట ఆయన. భోజనం కూడా పెట్టాడు మళ్ళీ. జస్ట్ విజిట్కి 1 గంటకి భోజనాలు చేసేసి రమ్మంటాడు మీటింగ్కి. 1 గంట టు 6, 1 గంట టు 4 ఉంది. 2 సంవత్సరాలు చేతిలో పెడతాడు. ఆయన కూడా తిడుతున్నాడు మన మా మెంబర్ స్టేజ్ మీద. 1200 తీసుకుంటాడండి, కనీసం భోజనం కూడా లేదు, 2 సంవత్సరాలు మా ముఖాన్ని పడేస్తాడు. ప్రాస్టిట్యూషన్ తీసుకొచ్చి లేడీస్ నిలబట్టలేదని అక్కడ తీసుకొచ్చి నిలబెడుతున్నాడని చెప్తున్నాడు ఆయన. నిజానిజాలు మనకి తెలియదు, భగవంతుడికి తెలియాలి. ఎవరు వస్తున్నారో ఎవరు లేరో ఎవరికి తెలుసు. అంటే లేడీస్ తక్కువ అయ్యారని వాళ్ళని తీసుకొచ్చి నిలబెడుతున్నాడని. వాళ్ళకేం పోయింది? నెల రోజుకు డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళకి నష్టం ఏంటి? జస్ట్ వాళ్ళని తీసుకొచ్చి చూపించారు కదా. ఆడవాళ్ళని రావట్లేకపోతే ఆడవాళ్ళని చూపించి వీళ్ళు వాళ్ళని సెలెక్ట్, దానికి ఇష్టమైతే వెళ్తుంది. ఓకే అంటే ఇష్టం లేదని వాళ్ళతో చెప్పించేస్తారు. అంతే కదా. అది అడుగుతుంది కదా, కోట్లు ఇస్తావా నాకు, ఇల్లు రాసి ఇస్తావు అంటే వాడే వెళ్ళిపోతాడు. ఇది కూడా పెద్దగా తేలికైంది కాదు కదా. నాకు ఇల్లు రాసి వస్తాను. నిజంగా వాడు ఇల్లు రాసడానికి ఇష్టపడితే దీన్ని నష్టమే ఉంది? 50 ఏళ్ళు వెళ్ళడానికి నష్టం లేదు కదా. వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేయచ్చు కదా, విడాకులు ఇచ్చేయచ్చు, వచ్చేయచ్చు. లివ్ ఇన్ రిలేషన్ అయితే ముందే వచ్చేయచ్చు.
ఈజీ ఈజీ, ప్రతిదీ ఈజీ, ఈజీ మనీ, ఈజీ సంపాదన, ఈజీ లైఫ్ అంతే. అదే అంటే విలువలు అనేవి ఎప్పుడైతే మనం తొంగలో తొక్కేసామో ఇక ప్రతిదీ మనం హాయిగా స్వేచ్ఛగా ఉండొచ్చు. అంతా కొన్ని ఈజీ. కట్టుబాట్లు ఉంటేనే కదా కష్టం. కట్టుబాట్లే లేనప్పుడు అసలు కట్టు తెంపుని వెళ్ళిపోయిన వాళ్ళకి నష్టమేముంది? నష్టమే లేదు, ఇష్టం వచ్చినట్టు బతకచ్చు అంతే. అంతే. మన వాళ్ళు అందుకనే పూర్వం కొన్ని కట్టుబాట్లు పెట్టారు, వీటికి మధ్య లోబడి ఉండాలి, ఈ లోబడి ఇలా ఇలా ఉండాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ కట్టుబాట్లలో ఉంటే బాగుంటాం. ఇప్పుడు కట్టు తెంచుకుని ఆంబోతుని వదిలేశారనుకో, అది విచ్చలవిడిగా రోడ్డు మీద ఎడుతుంది, ఎవరిని కుమ్ముతుందో తెలియదు, ఎవరిని తొక్కుతుందో తెలియదు. అవును. వీళ్ళు అంతే. ఏదైనా కట్టుబాట్లు తెంపుకున్నామంటే ఒకటి బాగుపడడానికైనా అవ్వాలి, కానీ అవ్వాలి, నాశనం అవును. అయిపోవడానికైతే అవును, కాదంటారు. అంతేనమ్మా. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు, మా ఛానల్కి విచ్చేసినందుకు, ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ మా థ్యాంక్ యూ అమ్మ. ప్రేక్షకులతో షేర్ మంచో చేసినందుకు చెడ్డో చాలా తెలియదు thank కానీ you. నా మనసులో ఉన్నవన్నీ ఫ్రీగా చెప్పేయగలిగాను. అవును. జనాలు ఎన్నైనా తిట్టుకొని. థ్యాంక్ యూ అండి.